య ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్యసంశయః అసంశయః అంటున్నావు. అసంశయః మామే వైష్యత్యసంశయః. ఆ శ్లోకాన్ని మనం చేస్తున్నాం. కిందటి వారం ప్రవచనం విన్నారా? ఇది రహస్యం అని చెప్పడం ఒక విశేషం. వెనక శ్లోకంలో రహస్యానికి 2 అంశములు చెప్పారు. ఒకటి తపస్సు, ఇంకోటి భక్తి. దాన్ని శుశ్రూష, శ్రవణం చేయటం. అభిధాస్యతి, ఇక్కడ అభిధాస్యతి చెప్పారు, అక్కడ నిందించకుండా. నచ మాం యో అభ్యసూయతి, అభ్యసూయతి అన్నటువంటి దోషం లేకుండా ఎట్లా ఉంటుందో పోయిన వారం వీడియోతో సహా చెప్పుకున్నాం. దానిలో మనకు ఏమర్థమైందంటే, దేహము ఎట్లా వచ్చింది? స్థూలం లేదన్నారు కదా, స్థూల ప్రపంచమే లేదంటున్నావు కదా, మరి ఈ దేహం ఎట్లా వచ్చింది, ఇవన్నీ ఎట్లా వచ్చినాయి అని మనకు సందేహం వస్తే, ఆ సందేహం రావాలి, దానికి సమాధానం చెప్పుకోవాలని కూడా మనం చేసాం. దేహము అభౌతికమైనటువంటి విధంగా రచన చేయబడింది, నిర్మాణం చేయబడింది అని కూడా చెప్పుకున్నాం. అంటే సచ్చిదానంద స్మృతి, అభౌతికమైన సచ్చిదానంద స్మృతి యందు ప్రీతిగా, ఇది అభౌతికమైనటువంటి గ్రహింపు. ఇది అభౌతికమైన సచ్చిదానంద స్మృతి యందు ప్రీతి అన్నది అభౌతికమైన అంశం. ఇది దీనికి తగినట్టుగా ఎట్లా రచన చేయబడిందో సృష్టి, దేహం కూడా ఎట్లా రచన చేయబడిందో, దీనికి అన్వయ వ్యతిరేక న్యాయం కూడా ఎట్లా ఉన్నదో, ఈ విషయాలు కొన్ని మన ఉనికి పాటలు కూడా ఉన్నాయి. అన్వయ వ్యతిరేక న్యాయం అంటే అట్లా కాకుండా ఏదైనా ఒక స్థూలమని కానీ భౌతికమని కానీ మనం ఊహించుకుంటే, దానికి ఇది ఉన్నప్పుడే అది. అంటే అద్దంలో మనకు బొమ్మ, మన బొమ్మ కనిపించాలంటే మనం అక్కడ ఉంటే ఎదురుకుండా అద్దంలో కనిపిస్తుంది. మనమే అక్కడ లేకపోతే అద్దం ఎట్లా కనిపిస్తుంది? అద్దంలో కనుక తన స్మృతి కనిపించదు. అంతేనా? అందువల్ల అట్లాగే ఇది అన్వయ వ్యతిరేక న్యాయం. తను ఇక్కడ ఉంటే అద్దంలో బొమ్మ కనిపిస్తుంది, ఇది అన్వయ న్యాయం. వ్యతిరేక న్యాయం, తను ఇక్కడ లేకపోతే అద్దంలో అది కనిపించదు. అట్లాగే బయట ఏదో కనిపిస్తుంది మనం అంటున్నామంటే చూపు తనది. ఆ మాట ఇప్పుడు ఈ భ్రాంతి జగత్తులో కూడా ఎట్లా చూస్తే అట్లా కనిపిస్తుంది. అవునని చూస్తే అవునని కనిపిస్తుంది, కాదంటే కాదని కనిపిస్తుంది, ఇష్టం అంటే ఇష్టంలా కనిపిస్తుంది, లేకపోతే కష్టం అంటే కష్టంలా కనిపిస్తుంది. తావలసింది రంభ, తా మునిగింది గంగ. అర్థమంతే. లోకంలోనే లౌకిక న్యాయంగానే చెప్పుకుంటూ వస్తున్నటువంటిది. అంటే వాళ్ళు అటు చెప్పడంలో కూడా అభౌతికముతో సెన్స్ చేసుకుంటూ గ్రహించుకుంటూ చెప్పిన మాటలు ఇవన్నీ కూడా. చాలా నీతులు అట్లా చెప్పినటువంటివే. అందువల్ల మనకు బాగా గ్రహింపుకి ఏం రావాలంటే, దేహమంతా అభౌతికమైనటువంటి సచ్చిదానందమునందు ప్రీతి చేత రచింపబడింది.
ఇది లేక వేరే ఏమి లేవు అని బాగా రుజువు చేసుకున్నాం. అయితే దీని యందు ఒక తిక్క సందేహం ఒకటి వస్తుంది. ఏమిటో తిక్క సందేహం అంటే, మరి ఇంకేం అంత సచ్చిదానంద స్మృతిగా, మనం చేసేంత సచ్చిదానంద స్మృతిగా, బయట ఏం చేసినా సచ్చిదానంద స్మృతిలోనే చేస్తున్నానులే అంటాడు అనుకో. నువ్వు సచ్చిదానంద స్మృతితో చేస్తే నేను లేవాలా, సచ్చిదానంద స్మృతితోనే చేస్తున్నానులే అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తే ఆ అంశము మనం బాగా విచారణ చేయాలి. అందుకనే ఇప్పుడు ఈ శ్లోకంలో ఇమం పరమం గుహ్యం అన్నారు. ఇది చాలా రహస్యమైనటువంటిది. ఎంత రహస్యం అంటే, తాను సచ్చిదానంద స్మృతితో ఆధారంగా అధిష్టానంగా ప్రవర్తిస్తున్నప్పటికీ ఏమీ తెలియటంలే. కానీ దాన్ని చివరికి అహంకారంగా చేసుకొని సచ్చిదానంద స్మృతికి ఎంత విలువ ఇవ్వాలనో అంత విలువ ఇచ్చి విషయాల్లో విషయ స్మృతితో ప్రవర్తిస్తున్నాడు, విషయ దృష్టితో ప్రవర్తిస్తున్నాడు, విషయం సత్యం అంటున్నాడు. విషయం ఎట్లా సత్యమైంది? తాను తన సచ్చిదానంద స్మృతిని అక్కడ పరావర్తనం చేస్తే స్మృతి అయింది, అది సత్యమైంది. అప్పుడు కూడా విషయం సత్యం కాలే, తన పరావర్తనం. అక్కడ 3 అంశములు ఉన్నాయి. ఒకటేమో తనకు సచ్చిదానంద స్మృతి రూపంలో ఉన్నది, అది మొదటి అంశం. ఇది అధిష్టానం. దీన్ని పరావర్తనం చేయటం అనేటప్పటికీ ఎందుకు చేయవలసి వచ్చింది పరావర్తనం అని ఒక విషయం. అయినా పరావర్తనం చేసింది ఏమింది? సచ్చిదానంద స్మృతి రూపమే. దాన్ని ఎక్కడ చేశాడంటే ఎక్కడో అక్కడ, దాని ప్రమాణ విషయం అన్నాం. ఇప్పుడు అక్కడ ఏమున్నది అంటే, తన సచ్చిదానంద స్మృతిని గ్రహించుకుంటూ దాన్ని ఆడిస్తున్నాడు, దేహాన్ని ఆడిస్తున్నాడు. ఎట్లా ఆడిస్తున్నాడు? సచ్చిదానంద స్మృతిని స్మృతి రూపంలో ప్రీతిగా చేసుకుంటూనే దీన్ని ఆడిస్తున్నాడు. అయితే వీడికి ఏం కనిపిస్తుంది? లోపల ఏది స్మృతి రూపంలో ప్రీతిగా కనిపిస్తుందో అది దాని స్థానంలో తెలియకుండా దేహం యొక్క స్థానంలో చూస్తున్నాడు, దేహం యొక్క కదలిక స్థానంలో చూస్తున్నాడు. అట్లాగే విషయాన్ని కదిలించుకుంటూ, బయట ఏదో కదిలించుకుంటూ ఆ స్థానంలో చూస్తున్నాడు. స్మృతి స్థానంలో ఉండవలసింది ఆ స్థానంలో చూస్తే ఇది తాను దర్శనం చేయటమే చాలా గుహ్యం. గుహు సంవరణే అంటే ఏం చేశాడంటే, తనకే ముసుగు వేసుకున్నాడు. తనకు మనం ఒక పాట ఉంది, గుహు సంవరణి గుహ్యత ఇది దాచబడినది, తెలియలేక దాచబడినది, అజ్ఞానమున దాచబడినది. స్మృతి దాచబడి బయట ప్రవర్తిస్తుంది, ఆ రూపంలో కనిపిస్తుంది. అక్కడ ఏం కనిపిస్తుంది? తన స్వరూపమే కనిపిస్తుంది, అది తెలియటంలే. దీనికి ఉపమానం, అద్దంలో పాపిడి చూసుకుంటే పాపిడి వంకరగా వచ్చింది అనుకో, దాన్ని ఇప్పుడు ఏం చేయాలి? దిద్దాలి. ఇప్పుడు పాపిడి వంకరగా అద్దంలో వచ్చిందా, తన జుట్టులో వచ్చిందా? తన జుట్టులో వచ్చింది. ఇప్పుడు సవరణ ఎక్కడ చేయాలి? తన దగ్గర చేస్తే అది వస్తుంది. అయితే ఇప్పుడు తనకు ఎక్కడ కనిపించింది? అద్దంలో కనిపించింది. అద్దంలో కనిపించింది కదా అని ఒక దువ్వెన తీసుకొని దాన్ని సవరించాలి ఇటు అన్నాడు అనుకో, అప్పుడు అదేం చేస్తుంది? అది కూడా ఒక దువ్వెన తీసుకొని అట్లా పెట్టి దువ్వెనకి అడ్డంగా దువ్వెన పెడుతుంది. నా దగ్గర కాదు, నన్నే సవరిస్తావు, నీ దగ్గర సవరించావు, ఇక్కడ అనుకునేప్పటికీ అక్కడ దాన్ని సవరించుకుంటావు. అద్దంలో వేసి కులుపుతాడే కానీ సత్యం గుర్తించాడు ఎవడు కూడా. ఇంతవరకు
చెప్పుకునేది మనకు అర్థమవుతుంది. కానీ దీనిలో ఏమొస్తుందనంటే, ఇప్పుడు దోషము తన స్థానంలో వచ్చిందా, పరావర్తనం చేస్తున్నట్టుంటే, పరావర్తనం అంటే రిఫ్లెక్టింగ్ అనమాట, రిఫ్లెక్టింగ్ స్థానంలో వస్తుందో బయట స్థానంలో వచ్చిందా దోషం అంటే, మొట్టమొదటి స్థానంలో ఇతను పరావర్తన చేయవలసిన అవసరం వచ్చింది. రిఫ్లెక్టింగ్ టు వన్స్ ఓన్ సెల్ఫ్, తనకు తన ఎందే మళ్ళీ పరావర్తనం చేయటం. తాను ఏం గ్రహించాడో దాన్ని వ్యక్తం చేస్తున్నాడు, ఏం వ్యక్తం చేస్తున్నాడో తానే గ్రహిస్తున్నాడు. దాన్ని మన లోకంలో ఏమంటాం, ఏం చెప్తున్నావో తెలుస్తుందా నీకు, నువ్వు చెప్పేది నీకు తెలుస్తుందా, బుర్ర దాచిపెట్టుకున్నావా, మనసు దాచిపెట్టుకున్నావా, మనసులో దాచిపెట్టుకోకు, బయటకు వస్తుంది, తాగదు అది అని ఈ మాటలు మనం మాట్లాడటంలో మనను మనం ఎట్లా దర్శనం చేస్తున్నాం, చాలా గొప్ప విశేషం అది. అభౌతికాన్ని మనం విడవటం లేదు, అభౌతికమనే పట్టుకున్నాం. మన ప్రవర్తన అంతా అభౌతికమే, మనం అభౌతిక స్వరూపులం. మనస్సు ప్రవర్తన లేకుండా దేహం యొక్క ప్రవర్తన లేదు, బయట పని లేదు. మనస్సు అభౌతికం. మనస్సు అంటే ఏవో తెలియదు. మనస్సు అంటే మన జ్ఞాని, అంటే అవబోధనం, ఉనికిని అవబోధనం చేసుకోవటం. ఉనికిని అవబోధనం చేసుకోవటం అంటే అవశబ్దానికి 19 అర్థాలు ఉన్నాయి. రక్షణాదవు అని, రక్షణ మొదలైనటువంటి 19 పదములు ఉన్నాయి, అర్థంతో ఉన్నాయి. ఆ విధంగా బోధనం అని. బుద్ధి ఆ విధంగా అవగమనే, భద్రంగా ప్రవర్తించడం. ఉనికి ఎంత స్పష్టంగా ఉంటే అంత భద్రంగా ప్రవర్తించడం. అంత భద్రంగా ప్రవర్తించడం అన్నటువంటి ప్రవర్తన తనకి ఇవ్వబడింది. మరి మీ దగ్గర ఏముందో లేదో కానీ, ఒకప్పుడు ఇప్పుడు పుస్తకాలు అయిపోయాయి అన్నాడు. మన దగ్గర మంత్రపుష్పం అని ఒక పుస్తకం ఉండేది, అదే నారాయణ ప్రశ్నలో కూడా ఉంది. ఈ మంత్రపుష్పం గుళ్ళల్లో కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ప్రసాదం ఇచ్చేటప్పుడు, హారతి ఇచ్చేటప్పుడు మంత్రపుష్పం చదువుతుంటారు. తర్వాత యోపాం పుష్పం అంటారు అందరూ ప్రసిద్ధంగా, కానీ అపాం పుష్పం అని. అవి ఆ పుస్తకం చదివితే ఎట్లా ఉంటుందంటే, ఆధ్యాత్మిక సాధనను ఆధ్యాత్మిక సాధనగా చేయాలి. ఆధ్యాత్మిక సాధనను తిక్కగా చేయకూడదు. ఇప్పుడు మనం అదే చేస్తున్నాం కదా, సచ్చిదానంద స్మృతిని ఎందుకు ప్రీతి అంటే నేను ఉండాలి అనే ప్రీతి. మామూలుగా చెప్పుకుంటే నేను చావకూడదు అని దాని ప్రీతి. చావకూడదు అనుకున్నట్టు ప్రీతిని బయట ప్రవర్తించినప్పుడు చచ్చేటట్టుగా ప్రవర్తిస్తే ఎట్లా, పరావర్తనం చేస్తే ఎట్లా? చచ్చిపోయింది కదా, ఇది తిరిగటంలే, అవతల తన రూపం మారిపోయింది, బయట రూపం అయిపోయేటప్పటికి చచ్చిపోయింది. ఆ మంత్రాలు చాలా గొప్పగా ఉన్నాయి. అవసరం ఏదో వచ్చి మన వాళ్ళ పుస్తకం వేస్తే బాగుంటుందని అంటే మళ్ళీ ఒకసారి చూస్తున్నాం, చాలా గొప్పగా ఉన్నాయి. మంత్రపుష్పానికి కూడా ఏదో లోపల పద్మకోశ ప్రతీకాశయం హృదయం చాప్యధోముఖం అథో నిత్య వ్యతస్యాంతే నాభ్యాము పరితిష్టది నాభికి 12 రంగులు ఇట్ట భౌతికంగా చెప్పినట్టుగా కనిపిస్తుంది, కానీ దానిలో అంత తత్వార్థమే. తర్వాత అపాం పుష్పం మళ్ళీ అది కూడా తత్వార్థమే. చాలా ఇట్లా ఉంటుంది. సాధనను సాధనగా చేయాలి. అది గురు సన్నిధిని చేసినట్లుగా ఉంటే గురు సన్నిధిని చేసినట్టుగా చేయాలి. గురు సన్నిధిని పోయి మళ్ళీ తిక్కగా చేస్తే, శిష్యుడు ఆచరించినట్టుగా చేయాలంటే శిష్యుడు ఆచరించినట్టుగా చేయాలి. నక్షత్రములతో సాధన చేయాలంటే నక్షత్రములు అంటే ఏమిటో తన దర్శనం ఎట్లా ఉంటుందో అట్లా నక్షత్రములందు ఇట్లా ఉండాలి. అవన్నీ తన సాధనకు బయటపడిన ఒక్కొక్కటి కూడా పరస్పరము అవినాభావ సంబంధం ఉన్నాయి.
అవినాభావం అంటే అదేమిటంటే అన్వయ వ్యతిరేక న్యాయం అన్నమాట. తన స్మృతి స్పష్టంగా ఉంటే అవతలది నక్షత్రము కరెక్టు, గురువు కరెక్టు, శిష్యుడు కరెక్టు, అన్నీ జరిగాయి. తన తిక్క అయితే అన్నీ తిక్క అవుతాయి. ఇది పెద్ద రహస్యం అయిపోయింది. పరమం గుహ్యం అంటే చాలా రహస్యం అని మా ఊరు ప్రసిద్ధార్థం. సాధన రహస్యం రూపాలన పూర్ణయో, ఇది సాధన రహస్యం. తపస్సుగా మన కింద ఎట్లా పుస్తకాలు ప్రదర్శన చేసే చోట కూడా గ్రంథ పఠనము తపస్సుగా సాగాలి అని రాసింది. గ్రంథ పఠనమే కాదు, ప్రవర్తన అంతా కూడా తపస్సుగా సాగాలి. బతుకంతా భక్తిగా సాగాలి. ఏం చెప్పండి, తపస్సుగా చేయమంటావా భక్తిగా చేయమంటావా అంటే ఏదో ఒకటి చెప్పి చేస్తే అప్పుడు నేను చేసేస్తా. అంత విసుగైతే ఎట్లా? అవన్నీ ఒక్కొక్క కోణంలో తేడా ఉన్నట్టుగా, గ్రహింపుకి తేడా ఉన్నట్టుగా ఉంటాయి. కానీ చివరికి అవన్నీ కూడా ఇదన్నీ సంవరణం. రహస్యం చెప్పడం సంవరణం అంటే ఎట్లా ఉంటుందంటే, ఉదాహరణ అట్లా ఒక గుడ్డ పెట్టి చుట్టేసాం అనుకోండి, లేకపోతే తాడు పెట్టి కట్టేసాం అనుకోండి, దాని బిగువు ఎక్కడి నుంచి వచ్చింది? అన్ని వైపు నుంచి దాని బిగువు వచ్చింది. అది అట్లాగే తనకు తన స్మృతి స్థానం అన్ని వైపు నుంచి బిగింపు వచ్చేటట్టుగా బాగుంది. అవునా? అది తెలియకుండా మన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించుకుంటూ పోతుంటాం అనేది అది వెంటనే తోచుకుంటూ చేస్తుంది. తీసుకోవటం అంటే ఎట్లా చేస్తాడంటే, కర్ర అక్కడ ఉంటే దాన్ని తీసుకోవటం అంటే అట్లా తీసుకొని అట్ట కింద పడేస్తాడు. ఇట్లా ముందు కర్ర తీసుకోమంటే తీసుకోవడం చేత కాబట్టి ఏం చేస్తాడు? కింద పడేశాడు. అట్లా తిక్కగా తననే తిక్కగా తీసుకుంటే ఎట్లా? సచ్చిదానంద స్మృతి అంటే అది ఏదో సత్యనారాయణ స్మృతి సరిగ్గా అర్థం చేసుకోవద్దు. మూతపదం కాదు అది. సచ్చిదానందం అంటే సత్ అంటే ఉనికి, చిత్ అంటే చైతన్యవంతం చేసుకోవటం. ఎక్కడ దాకా? సమృద్ధి దాకా తన ఉనికిని చైతన్యవంతం చేసుకొని స్మృతిలోకి తీసుకున్నాడు. అంటే ఎట్లా ఉంటుంది? అన్నము ఎన్ని కావాలో అన్ని పదార్థాలు చక్కగా వండుకొని అప్పుడు ముద్ద నోట పెట్టుకున్నాడా, లేకపోతే బియ్యం కాసిన నోట పోసుకొని 10 ముక్కలు నోట, ఒక క్యారెట్ ముక్క నోట వేసుకొని ఇంకోటి నోట ముక్క వేసుకొని లోపల వండుకొని నవ్వుతూ తిన్నాడా? అది తెలియదుగా. అంటే మేక్ రెడీ థింగ్స్ అన్నిటినీ చక్కగా ఎట్లా ఏర్పాటుగా చేసుకోవాలో అట్లా ఏర్పాటుగా చేసుకున్నట్లుగా తాను తన సచ్చిదానంద స్మృతి, దాన్ని సచ్చిదానందం అన్నారు. ఉనికిని సమృద్ధిగా చైతన్యవంతం చేసుకోవటం సచ్చిదానందం. అది తన స్మృతిగా తీసుకున్నాడు. ఆ స్మృతి యందు ప్రీతి అట్లా రచింపబడిందని చెప్పుకున్నాం. మనకు దేహం అంటే ఇది ఎట్లా రచింపబడింది, ఎట్లా వచ్చింది? మొట్టమొదటిది అంటే సచ్చిదానంద స్మృతి యందు ప్రీతితో వచ్చింది, అట్లాగే ప్రవర్తిస్తుంది. అర్థమైంది? ఆ తర్వాత దేహం పోయింది అంటాం అనుకోండి. ఆ పోయింది అనే మాట, ఇది దేహం పోవటం కూడా తనకు సచ్చిదానంద స్మృతియే ప్రీతియే అన్నాడు. ఎందుకన్నారంటే ఇది
బయటగా ఇప్పుడు మనం వ్యావహారికంగా మాట్లాడితే ఇది భౌతికమనో స్థూలమనో అన్నాం అనుకోండి. దీన్ని ఎంతసేపు వాడుకుంటాం కనుక దాని క్రమం వేరు, అభౌతిక క్రమం వేరు. సచ్చిదానంద స్మృతి అటువంటిది అభౌతికం, భౌతికం కాంది. ఇదేమో భౌతికము, స్థూలము. శాస్త్రం ఎట్లా వస్తుందంటే మనకు లక్ష్యము ఎట్లా చూపిస్తుందంటే, గమ్యం ఎట్లా చూపిస్తుందంటే అసలు ఇది లేనే లేదంటాడు. లేదనే మాట ఎట్లా ఉంటుందంటే నీ బుర్రలోకి రాకూడదు. నీ లెక్కలోకి రాకూడదు. అది లేదు. చాలా కష్టం వచ్చేసింది. ఎంత కష్టం వచ్చినప్పటికీ కూడా నేనుంటే అది ఎట్లా కష్టం అవుతుంది. లోకంలో ఏమంటాం గర్వంగా, నేనున్నాగా ఎనీ కష్టాలు లేకుండా పోతాయంటే ఇంకోటి వచ్చి కొడతాడు, సరిపోతుంది. అది లౌకికం. కానీ నేనున్నానంటే ఒకటి, నేను ఉన్నా, సత్ ఉనికి అంశంలో ఉన్నానుగా. లోకం ఏమంటాం, బ్రతుకుంటే బలు సాగు తినచ్చు, ఏదైనా పోనీ అని అన్నాం. బతుకుంటే బలు సాగు తింటే అట్లా కాదు. నేను బతికే ఉన్నా, ఈ బలు సాగు కూడా ఎక్కర్లే, నాకు దేంతో సంబంధం లేదు. కష్టాలు ఎన్ని వచ్చినా రాని, ఎన్ని వచ్చినప్పటికీ కూడా తన ఉనికి అంటే అర్థం ఏంటంటే నేను ఉన్నానుగా, ఇంకా కష్టమే ఉంది కనుక. నేను నిశ్చలంగా ఉన్నా, సమృద్ధిగా ఉన్నా, అమృత స్వరూపమై ఉన్నా, పూర్ణమై ఉన్నా అన్నటువంటిది తనకు ఎప్పుడైతే ఎరుకలో ఉంటుందో, స్మృతిలో నిలిచి ఉంటుందో, ఆ నిలిచి ఉన్నటువంటి స్మృతి తనకు ఎప్పుడు కూడా పూర్ణమైనది. ఎంత పూర్ణమైందంటే అవతల దాన్ని జీరో చేస్తుంది, లేనిదిగా చేస్తుంది, అభావం చేస్తుంది, నాశం చేస్తుంది. నాశం అంటే నాశ అదర్శని, కనిపించకుండా చేస్తుంది. అంత స్పష్టమైనటువంటిది తనకు రచన. ఇప్పుడు ఇక్కడే ఆగిపోవాలి, ఇది మనకు గమ్యం. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే అమీబా దగ్గర నుంచి వస్తున్నాం, ఇన్ని జన్మలు ఎత్తుకుంటూ వస్తున్నాం అని అంటాం మనం. మరి జన్మలు మారిపోతున్నాయి కదా, మరి ఉన్నది ఎవరు? నేనున్నా. నేను మాత్రం చావలే, నేను చావలే. దేహాలు మారుతున్నాయి, జీవం మారుతుంది. జీవం అంటే జీవించుట. తాను అమీబాలో జీవించుట దేని జీవించాలి? అమీబాలో జీవించుట అని మన వాక్యం చెప్పాం. అమీబాలో అమీబాగా జీవిస్తున్నావా, ఉనికి స్వరూపంగా జీవిస్తున్నాడా? అవుతుంది అమ్మా. ఉనికి స్వరూపంగా జీవిస్తున్నాడా, లేకపోతే అమీబాగా జీవిస్తున్నాడా? అక్కడి నుంచి దాటి మళ్ళీ ఇంకో పురుగుకు వచ్చాడు. పురుగుగా జీవిస్తున్నాడా, ఉనికిగా జీవిస్తున్నాడా? అంటే జీవించడం అంటే టు బి లైవ్. ఐఎమ్ లైవ్ విత్ మై సెల్ఫ్. ఇది కాదు, దీన్ని వదిలేసేది. అంటే ఈ మాట ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాం? ఇప్పుడు మన స్థానం నుంచి మాట్లాడుతున్నాం. ఇందాక ఏం చెప్తున్నాం? మన గమ్యంగా చూపించినటువంటి స్థానం. మన గమ్యంలో ఇది లేదు, దాన్ని మనం చేరుకోవాలి. ఎక్కడి నుంచి వస్తున్నాము? ప్రతిసారి చేరుకోవటానికి వెళ్ళేటప్పుడు ప్రతిసారి ఏం చేస్తున్నాము? దేహంలో ఉండి దేహంతో నేను ఉన్నా అని. మన పాటలో ఏముంది ఇక్కడ? సునక రూపధారి తాను అనుచూ విడలేను. సునక రూపధారి అంటే ఎవరు? వాడు జీవుడు. సునక రూపధారి తాను నేను అనుకుంటూ విడలేను. గర్భమును దాటెను సునకమాయ తనను విడిచే. గర్భం నుంచి బయటకు వచ్చాడు. ఇది మనం స్థౌలింగ, మన భాష. గర్భం నుంచి బయటకు వచ్చాడు. ఇప్పుడు ఏమైనాడు? వాడు నేను సునకం అనుకున్నాడు, కానీ తానెవరో మర్చిపోయినాడు. తానెవరు? సునక రూపమును ధరించిన వాడు తాను. అర్థమైందిరా? చొక్కా వేసుకున్నాడు, చొక్కా విడిచేసి అవతల పడేశాడు. చొక్కా విడిచి అవతల పడేసాడా, నేనే తీసి అవతల పారేసాడా? చొక్కా విడిచి అవతల పారేసాడు, నేనేం పోలే, నేను అట్లాగే ఉంది. అట్లాగే అన్నిటినీ విడిచేస్తున్నావు అంటే ఇప్పుడు ఇది ఏం న్యాయం? ఇది
లక్ష్యం చూపించినట్టు న్యాయమా, లేకపోతే ఇక్కడ ఇక్కడ మాటలా ఇవి? బాగా తెలియాలి. లక్ష్యం ఏమంటుంది? లేదంటుంది. అమీబా లేదు, పురుగు లేదు, గుర్రం లేదు, గాడిద లేదు, ఏం లేదు పొమ్మంటుంది. అంటే లేదు అంటే ఎక్కడంటే అప్పటికి దేన్ని ఆధారం చేసి మనం బ్రతికాము, దాన్నే నిలుపుకుంటూ బతుకుతున్నాం. అతని మీద నిలుపుకుంటూ బతికి ఏం చేస్తున్నాము? దాన్ని వదిలేసి బ్రతుకు దేంతో ఏది ఆధారంగా ఉందో అది తీసుకుంటున్నాం. ఏది ఆధారంగా ఉంది? అదేమో స్థూలము, లేకపోతే భౌతికం. నేను అనేది అభౌతికం అన్న మాట ఎక్కడుంది? అమీబాలో ఉంది, అన్నిట్లో. అభౌతికమైన దాన్ని తీసేసుకున్నాడు, దేహాన్ని వదిలేశాడు. ఇప్పుడు దాకా కూడా అదే చేస్తున్నాడు, మానవ జన్మకు వచ్చిన అదే చేస్తున్నాడు. అర్థమైంది? అంటే ఇప్పుడు మనం ఈ పూట శ్లోకం ఎట్లా ఉంది భగవద్గీతలో? ఏ ఇమం పరమం గుహ్యం మద్భక్తేషు అభిధాస్యతి. ఇది పరమం గుహ్యం. భగవద్గీత యొక్క బోధ చాలా రహస్యమైంది అంటున్నాడు. రహస్యమైంది అంటే దాచిపెట్టబడింది అని మనకు అర్థం ఉంది. గుహు సంవరణం, ఎట్లా దాచిపెట్టాము? ఎవరు తెచ్చి? మనమే దాచిపెట్టాం. ఎట్లా దాచిపెట్టామంటే తెలుసుకోకుండా దాచుకుని బతుకుతున్నాం. మనకే దాచబడింది, కానీ సృష్టి అంతా అదే మన గ్రహింపుకు దాచబడింది. ఇందాకేం చెప్పను? గర్భమును దాటెను శునకమాయ తనని విడిచి. గర్భమును దాటం అంటే తల్లి గర్భంలోంచి బయటకు వచ్చేసింది అని గబుక్కన స్థూలంగా అర్థం. గర్భశబ్దానికి అర్థం అది కాదు. గురువు నిగరణే అంటే గ్రహింపు వ్యక్తీకరణని దాటేసింది. తన గ్రహింపు ఏముంది? నేను శునకము రూపంలో వస్తున్నాను. ఎట్లా చెప్పండి? నేను శునక రూపం ధరించి వస్తున్నాను అని అనుకుంటూ వస్తుంది అది. ఎవరు? నేను శునక రూపం ధరించాను, నేను చొక్కా వేసుకొని వస్తున్నాడు అన్నప్పుడు తను ఎట గుర్తించుంటాడు? చొక్కాతో గుర్తుంటాడా? తన రూపంతో గుర్తించుకుంటాడా? అర్థమవుతుందా? దేహానికి చొక్కాకే తేడా ఎట్లా ఉందో, నేను అభౌతిక స్వరూపం. అది ఎటువంటి స్వరూపము? గ్రహింపు వ్యక్తీకరణ. గ్రహింపు సెన్స్ అనేటటువంటి దానికి ఇట్ ఈస్ నాట్ ఎ ఫిజికల్ ఎంటిటీ. భౌతికం కాదు, అభౌతికమైనటువంటిది. కనుక అభౌతికమైనటువంటి దాంట్లో నిలుచుకుంటూ తాను వస్తున్నటువంటి వాడు గర్భమును దాటేశాడు. అంటే తన గ్రహింపును వ్యక్తీకరణను దాటేశాడు. చేసేప్పుడు ఏం చేశాడు? శునకమై కూర్చున్నాడు, తానెవరో మర్చిపోయాడు. ఈ మాట ఒక్కొక్క యోని ఎందు మనకి ఎట చూపిస్తుందో, అది అమీబా పురుగు అంటే పురుగు, పుట్ర, పక్షి, ఇంకా పశువు అట్లా మనం వస్తున్నాం అనుకుంటూ ఈ పేర్లు చెప్పుకుంటున్నాం. 84 లక్షల జీవరాశులు గర్భములు అర్థం చెప్పుకున్నాం. మనం పేర్లు చెప్పుకున్నాం, కానీ ఒక్కొక్క జీవరాశిలో ఎన్ని విషయాలు ఉన్నాయి? ఓ అబ్బా, చాలా విషయాలన్నీ దాటుతున్నాడుగా. ఎట్లాగైతే శరీరానికి పుట్టుక అనేది మొదలుంది, మధ్యకాలం ఉంది, తర్వాత విడిచిపెట్టిపోయే కాలం, అది ఎట్లా ఉందో అట్లాగే ప్రతి విషయానికి కూడా దాన్ని ఆది, మధ్య, అంతం. దీనికి ఎట్లా ఉంది? ఆది మధ్య. విషయానికి కూడా ఆది, మొదలు, మధ్యము, అంతము. అంటే ఏం చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామంటే, మనం ఎక్కడ తిరుగాడుతున్నామో అక్కడ మనం చూచేటటువంటి స్థూల దృష్టితో మనకు గ్రహింపు చాలదు, తప్పది. అక్కడ మనం ఒక సూక్ష్మమైన రూపంతో, ఎందుకంటే తన సూక్ష్మమైన స్వరూపం సచ్చిదానంద స్మృతి అనే మాట పరమ సత్యం. అది అటువంటి స్మృతితో దర్శనం చేస్తున్నటువంటి వాడు ఆ దర్శనానికి ఎట్లా తను తెలుస్తున్నాడు? తను బయట రూపాన్ని తెలియటం కాదు. అవునా? కనుక దేహాన్ని విడిచిపెట్టిపోతున్నాను అని అంటే, దేహాన్ని ఎందుకు విడిచిపెట్టిపోవాలి? కావాలని వచ్చావు కదా, మళ్ళీ ఎందుకు విడిచిపెట్టిపోతున్నావు? ఇది ఏమన్నా తిక్క, పిచ్చ, వెర్య, నాటకమా ఇది? అక్కడ జీవించాడు కొన్నాళ్ళు, జీవించడానికి ప్రయత్నం చేశాడు. దేనిలో? ఉనికిలో జీవించాడు.
ఉనికిలో జీవిస్తాడా, తిక్కలో జీవిస్తాడా? చెప్పండి. ఉనికిలో జీవిస్తాడు. అంటే సత్ శబ్దాన్ని దాన్ని చైతన్యవంతం చేసుకోవటంలో, సమృద్ధిగా చైతన్యవంతం చేసుకోవడానికి అందటంలో చేసుకున్నాడు. అందువల్ల వాడు ఏమైనాడు? జీవుడైనాడు. కనుక ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? లక్ష్యం ఒకటి చూపిస్తున్నాం. ఆ లక్ష్యానికి ఇదంతా లేదు. జీవుడు పూర్ణుడే, కానీ పూర్ణుడైన స్వరూపాన్ని ఇట్లా జీవించి చూసుకొని సవరించుకుంటూ ముందు వెళ్ళాలనే ప్రయత్నంలో వచ్చాడు. అర్థమవుతుంది. అందువల్ల వాడు జీవుడైనాడు. అందువల్ల వాడు ఏమైనాడు? ఒక దేహంలో కొన్నాళ్ళు నాటకం ఆడాడు. ఇది తన కొంత అనుభవం కలిగింది, తన ఉనికి ఎందుకు కనిపించి. అనుభవం ఎప్పుడూ కూడా ఎట్లా వస్తుందంటే, మళ్ళీ చెప్పుకుంటున్నాం, అనుభవం శబ్దానికే అర్థం అనుభవం. భవం అంటే కలిగినది, భవతీతి భవం. అను అంటే నొద ప్రేరణే. ప్రేరణ లేకుండా కలిగింది ఏదో అనుభవం. అంటే ఈ విధంగా ప్రతి పదమునకు మంచి నిర్వచనం ఉంది. ఆ నిర్వచనంలో మనం బతుకుతున్నామని మనం గుర్తించాలి విషయం. అది ఏదో వ్యాకరణానికి ఇంకొక తీసుకొచ్చి చెప్పింది కాదు. అంటే అమీబాలో ఉన్నప్పుడు అనుభవం పొందింది అంటే ఏమిటి? అమీబా కంటే వేరైనటువంటి తనకేం కలుగుతుందో అది తీసుకున్నది అనుభవం. అమీబా అనే దాని ఎందుకు ప్రేరణ లేకుండా, అర్థమైంది? అమీబా అన్నటువంటి దేహము అది ఏదో ఏముందో దాని విషయాలు ఏమున్నాయో దాంతో ప్రేరణ లేకుండా తీసుకుని ఏం తీసుకుందంటే, అక్కడ కలిగినటువంటి అమీబాగా కలిగినటువంటి ప్రతి విషయాన్ని వదిలేసింది. ప్రతి విషయాన్ని వదిలేసి చివరికి దేహాన్ని కూడా వదిలేసింది. అర్థమవుతుందా? అట్లాగే కుక్క కూడా అనుభవం. అందరూ అనుభవాన్ని పొందారు. మన ఊరి అనుభవం అంటే ఎక్స్పీరియన్స్ అనుకుంటే పదము మనకు కావాల్సింది అందియటం లేదు. అంటే ఇది జీవం అంటే ఏమిటంటే అనుభవాన్ని పొందేది జీవం. అనుభవం అంటే దాంతో ప్రేరణ లేకుండా తనకేం కలుగుతుందో దాన్ని తీసుకొని, దాంతో ప్రేరణ లేకుండా తనకేం కలుగుతుంది? ఉనికి కలుగుతుంది. అది పోయింది, నేనున్నా. అది పోయింది, నేనున్నా. విషయంలో ఎంత జటిలమైనటువంటిదైనా కావచ్చు, లోకంలో సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు, మన ఉబ్బి తబ్బిపోయేటటువంటి సుఖం కావచ్చు, ముంచేటటువంటి సుఖమే కావచ్చు, ఏమైనా సరే అన్నీ పోయినాయి. అవునా? అది పోతుంది, అది పోయింది, అది వెళ్ళిపోయింది, దాన్ని వదిలేశాను, నేనున్నా. అది వదిలేశాను, వదిలేశాను. దానిలో ఎట్లా వస్తుంది? కొంచెం మనం తరచు చూసుకుంటే, మన భావంతో చూసుకుంటే, అమీబా కలిగే జీవితము, దానిలో కలిగే భావములకి, ఎలుకకి, పిల్లికి వస్తుంది అన్నమాట. దీనిలో ఏం కనిపిస్తుందంటే భయం బాగా ఉంటుంది. శత్రు భయం అంటారు వాళ్ళు. శత్రు భయం ఏమిటి? కొట్టి చంపి తింటుంది. అంటే ఇప్పుడు దేహాన్ని చంపి తింటుంది కానీ తన్నేం చంపదుగా. మరి భయపడవలసిన అవసరం ఏముంది? మనిషికి కూడా ఇప్పుడు భయం చేస్తాడు, వాడు భయం. అమీబా వదిలిపెట్టి అందరికీ అది తిండి తినకపోతే బతకలేవు. ఆహారం, నిద్ర, భయం. నిద్రపోవాలి. మైథునం ఎక్కడెక్క ఎట్లా ఊరుకుంటాం కనుక, పుట్టిందే దానికోసం పుట్టామన్నట్టుగా మైథున క్రియ చేసుకొని పిల్లలు పుట్టుకొని గుడ్లు పెట్టి, వారి గుడ్లు పెట్టినే మన పిల్లలు పెట్టాం. క్రమంగా అర్థమవుతుంది. లక్ష్యానికి ఎట్లా చేరుకుంటున్నాం. క్రమంగా వచ్చేప్పుడు ఏమవుతుంది? ఈ పురుగులు ఎన్ని గుడ్లు పెడతాయి? అవి బతికేదే చాలా కొన్ని నిమిషాలు బతుకుతాయేమో అంతే. ఆ నిమిషాల్లోనే కొన్ని వందల గుడ్లు, వేల గుడ్లు పెట్టేసిపోతుంది. అందుకు 10 లోపలికి ఎంత వస్తుంది దానికి, అంతేనా? ఇప్పుడు 100 సంవత్సరాలు బతికినా 100 సంవత్సరాల్లో పిల్లలకి అనే వయసు ఎంత ఉంటుంది? మహా ఉంటే 20 సంవత్సరాలు ఉంటుంది. ఆ 20 సంవత్సరాల్లో ఎంతమంది పుట్టిస్తాడు? అది ఒక్కసారి పుడితే దెబ్బకు ఒకడు వాడు వీడు మనిషి పుట్టించేది. అవి దెబ్బకి కొన్ని వందల వేల గుడ్లు పెడుతుంది. హూ ఈజ్ ఎఫిషియంట్? ఎవరికి సామర్థ్యం ఎక్కువ ఉంది? పిల్లల గట్టల్లో వాళ్ళకే ఉంది, మనిషికి ఏం లేదు. అంటే నీ గొప్పతనం చూపిస్తుంది. పిల్లల కంటే నీ గొప్పతనం కాదు. అయినా వాటికంటే చాలా గొప్పగా అనుభవించాలి అని మైథున క్రియ మీద పంపడితే ఎట్లా అవుతుంది?
గొప్పగా తినాలంటే, గొప్పగా భయం అంటే, గొప్పగా భయం కోసం ఏం చేయాలి? ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాం అంతే, రాత్రి తలుపులు వేసి చక్క పడుకుంది. ఒకప్పుడు చీఫ్ మినిస్టర్ మామూలుగా కారులో వెళ్ళేవాడు, ఇప్పుడు కాన్వాయ్ కావాలి. మరి ఒకప్పుడు 8 కార్లతో కాన్వాయ్ చీఫ్ మినిస్టర్ పోతుండేవాడు. ఆ 8 కార్లలో ఏ కారులో ఉన్నాడో శత్రువు తెలియదు, వాడు తెలుస్తుంది, బాగా తెలుస్తుంది. తాళం చెవులు ఎక్కడుంటాయో మనకంటే కూడా మనం ఎప్పుడో మర్చిపోవచ్చు, కానీ దొంగకు బాగా తెలుస్తాయి, వాడి తెలుస్తుంది. ఇప్పుడు 15 కార్లట. ఇక అది కౌంట్ పెరుగుతుంటుంది, కాన్వాయ్ కార్లు పెరుగుతూ ఉంటుంది. ఎంత ప్రొటెక్షన్ చేసుకోవాలి? దేనికోసం ప్రొటెక్ట్ చేసుకుంటున్నాము? దేహాని కోసం ప్రొటెక్ట్ చేసుకుంటున్నాము, అక్కడ ఉండామని ప్రొటెక్ట్ చేసుకుంటున్నాడా? ఇది చాలా దీన్ని ఈ ప్రొటెక్షన్ బాగా ఎక్కడ ఉంటుందంటే, రావణాసురుడు కూడా అదే చేశాడు. రావణాసురుడు ఏం చేశాడు? రాముడు యుద్ధానికి వస్తే తన వాళ్ళు ఒక్కొక్కళ్ళని పంపించుకుంటూ వాళ్ళందరూ చచ్చిన తర్వాత చివరి తను వచ్చాడు. తనకు బలం ఎప్పుడు ఉంటుంది? అందరూ ఒక్కసారిగా వస్తే అవతలి శత్రువుని చుట్టుముట్టి చేయొచ్చు. ఒక్కొక్కడు పోతే ఒక్కొక్కడిని బండికి చంపేసుకుంటున్నాడు. రే నన్ను తిడతావా? చూడు, మా నాన్న వస్తాడు చూడండి, మీ నాన్నని తిడతాయి, కొడతాయి. ఇంకా మా అబ్బా వస్తాడు, వాడిని కొడతాయి. ఒక్కొక్కడిని కొడితే అన్న పొగరలాగా ఉంటుంది. అంటే మనం ఏం చేయాలంటే, అవతలన మనం ఎట్లా దాన్ని సంవరణం చేసుకుంటుంటే, మన హక్కులోకి తీసుకోవడానికి ఎట్లా ప్రయత్నం చేస్తున్నామో అది మనకు తెలియాలి. ఇట్లా ఉండే ఒకే భావంతో తీసుకోవాలి. అది మనకు అభ్యాసం చేయించింది. ఇప్పుడు ఎవరు చేశారు అభ్యాసము? అమీబా చేయించిందా, తన అభ్యాసం చేశాడా? అనుభవం తనదే, అమీబాదే? చెప్పండి, ఎవరిది అనుభవం? తనది. అట్లాగే మనిషిలో కూడా తనది అనుభవం. అనుభవతి. భవతి అంటే భూసత్తాయా కలుగుట. అనుభవతి దేహంతో ప్రేరణ లేకుండా తన కలిగి. అంటే ఇప్పుడు అట్లా చేసుకున్నది ఎవరు? తనే. అమీబా కూడా చేసుకుంది, మనిషి చేసుకున్నాడు. అమీబాంచి ఇప్పటిదాకా చేసుకున్నాడు. చేసుకుని ఏం చేశాడు? ప్రవర్తించాడు, వదిలేశాడు. అన్నిటికీ ఆది మధ్యాంతములు. ఆది మధ్యాంతములు అంటే మనం మామూలు ఏం చెప్పున్నాం? ఆది అంటే మొదలు, మధ్య అంటే మధ్యకాలం, అంతం అంటే వెళ్ళిపోయి. కానీ పదము సంస్కృత భాషలో అటు చెప్పట్లే. ఆది అంటే ఆస్మృతో దీయతే, తాను తన స్మృతికి తీసుకున్నాడు. తన స్మృతి సచ్చిదానంద స్మృతి అయి ఉండగా ఏం చేశాడు? అమీబా తీసుకున్నాడు. స్మృతికి అమీబాని తీసుకున్నాడు. తీసుకున్నందువల్ల అమీబాలో ప్రవర్తిస్తున్నాడు. గడ్డం గీక్కోవాలంటే గీక్కుంటుందేమో, కోసుకుంటుందేమో అని అద్దం ముందు పెట్టుకున్నాడు. అద్దంలో చూసుకుంటూ గీక్కుంటున్నాడు. అద్దంలో చూసుకుంటూ గీక్కుంటున్నాడు కానీ తన గడ్డం చూసుకుంటూ గీకట్లే. అవునా? అద్దంలో చూసుకుంటూ తలకాయ దువ్వుకున్నాడు. తన సెన్స్ వదిలేశాడు. అర్థం అవుతుందా లేదా? బొట్టు పెట్టుకోమంటే ఏం చేశాడు? అద్దం చూసుకుంటే పక్కకు పోతుందేమో అని ఇటు చూసుకుంటూ ఇటు పెట్టుకుంటున్నాడు. శాస్త్రం ఏముంటుంది? ఇక్కడ మనకు ఇట్లా ఒక రాంబస్ ఆకారంలో మొత్తం దేహం యొక్క బ్యాలెన్సింగ్ ఉంటుందని తాను గుర్తించాలి. తన బ్యాలెన్సింగ్ తాను గుర్తించాలి. అది గుర్తించడమే అసలు బొట్టు పెట్టుకోవడం అర్థం. లేకపోతే బొట్టు ఏమైనా అందమా? అందం తనకేం తెలుస్తుంది? కనుక బొట్టు తీసుకొని ఇట్లా అట్లా పెట్టాలి. అంటే తాను గుర్తించాలి. అంటే ఇప్పుడు ఎట్లా గుర్తిస్తున్నాడు? మన తాను అన్నాం. తన గ్రహింపుతో తనను గ్రహిస్తున్నాడు. గ్రహింపు తనది, గుర్తింపు కూడా తనది. తన గ్రహింపుతో తాను గుర్తించడం. బయట ఈ విధంగా ఇప్పుడు అమీబా ఏం చేస్తోంది? తన గ్రహింపుతో తనను గుర్తిస్తోంది. తన గ్రహింపుతో తనను గుర్తించి స్మృతిలోకి తీసుకుంది. అట్లాగే ప్రవర్తించినందువల్ల ఏమవుతుంది? తనకు స్వరూపం కాదన్నది. దాన్ని అంతం అంటే 2 అర్థాలు ముగించేసి తీసవదల వారేసి.
దానికి అతి బంధనే దాని బంధించుకుంది. దేంతో బంధించుకుంది? తన స్మృతిలోకి ఏం తీసుకుంది? తనను తీసుకున్నదా, బయట తీసుకుందా? తన స్మృతిలోకి తనను తీసుకుందా, అమీబాను తీసుకుందా? తననే తీసుకుంది. కనుక ఏం చేసింది? తనకు బంధం అయింది, తనకు తాను బద్ధమయ్యింది. ప్రతి విషయంలో తనకు తాను బద్ధమైంది, అమీబాను వదిలేసింది. బతుకు అది కాదు, అది బతుకు కాదు, ఇది బ్రతుకు. అంటే ఐఎమ్ లైవ్ విత్ మై సెల్ఫ్. నేను నేను నేనుతో నేను ఎందు నేనుతో నేను ఎందు నేనుతో సజీవంగా. ఇది మనకు బాగా తెలుస్తుంది. నేను ఒకసారి, ఇది మీరందరూ ఒకసారి నేను అనుకుని చూడండి. ఎక్కడ గుర్తుంచుకుంటున్నాం మనం? బయట ఎక్కడ గుర్తుంచుకోవటం లేదు. తన ఏంది అక్కడ వేరే ప్రేరణ లేదు. అర్థమవుతుంది? అంటే ఇప్పుడు ఒకసారి నేను అనుకునేటప్పుడు నేను అని తాను గుర్తించడం. ఇప్పుడు ఈ విషయంలో ఇట్లా వచ్చినటువంటి దాన్ని కేవలం మళ్ళీ ఇట్లా ఏదైనా పూజా పునస్కారాలు చేసినప్పటికీ అది ఆ దారి వేరు, ఈ దారి ఇది వేరంటే పూజ దారి వేరు, మన సంసారం వేరు, మన విషయాలు వేరు అన్నట్టుగా కాదు. పూజలో కూడా ఓం శ్రీకృష్ణాయ నమః అన్నాం అనుకోండి. శ్రీకృష్ణాయ నమః అంటే ఓం శ్రీకృష్ణాయ నమః వాసుదేవాయ నమః గోవిందాయ నమః ఇటు కొట్టుకుంటూ వాయువేగంతో మనోవేగంతో ఎట్లుంటాడు? 15 నిమిషాల్లో సహస్రనామం పూజ చేస్తాడు. ఇంకా కావాలంటే పోటీ పెట్టి నువ్వు 15 నిమిషాలు చేస్తే 12 నిమిషాలు చెప్పేస్తా అంటాడు. 12 నిమిషాల్లో సహస్రనామం పలుకుతాడండి. దీనిలో పోటీ అంటే ఎట్లా? దాటేస్తున్నాడు అనమాట. అయితే ఆ నామం ఎట్లా ఉండాలి? ఓం అంటే ఏమిటో అర్థం తెలుసుకొని దాన్ని సుదీర్ఘంగా పలికితే ఓం అని ఆ ప్రశాంతంలో కాసేపు ఉంటే శ్రీకృష్ణాయ అనేటప్పుడు తను పులకింత రావాలి. పులకింత వచ్చినప్పుడు అప్పుడు ఎవరు స్వామి, ఎవడు అనుభవించేవాడు? పులకింత ఎక్కడి నుంచి వస్తుంది? తన ఉచ్చారణలోనే వస్తుంది. తను తాను పులకింత, అదే శ్రీకృష్ణ అనుభవం వాసుదేవ అనుభవం అంటే తన నోటి నుంచి వస్తుంది. అది తన నోటి నుంచి వస్తుంది, ఇది తన నోటి నుంచి వస్తుంది. ఇప్పుడు ఎక్కడ జీవిస్తున్నాడు? పరిగెత్తవలసిన అవసరం ఉంది. తలపులన్నీ నిలిపి నిమిషమైన తారక రూపం నిజతత్వమును ఒక్కసారి పులకింపుతో అంటే ఏమైనప్పుడు తను తాను చైతన్యవంతం చేసుకొని దర్శనం చేసుకుంటూ ఉన్నాడు. దానికి నమః. బద్ధుడినే ఉంటాను, ఒదిగి ఉంటా. ఇంత అర్థం ఉన్న దాన్ని తీసి వదిలి వారేస్తే ఇదెంతో అన్ని విషయాలు అంతే. ఎందుకంటే కృష్ణ శబ్దానికి కరోతీతి కృష్ణ, కర్షతీతి కృష్ణ. కరోతి అంటే బయటగా ఏం చేస్తున్నావో అది కూడా కృష్ణ. మనస్సులో ఏమి అభౌతికంగా ఎట్లా ప్రవర్తిస్తున్నావో అది కూడా కృష్ణ. కర్షతీతి కృష్ణ అంటే అభౌతికంగా ప్రవర్తన. కరోతీతి కృష్ణ అంటే విషయాత్మకంగా ఏం చేస్తున్నావు అనుకుంటున్నావు. విషయాత్మకంగా ఏం చేసినా అక్కడ నీదే పరావర్తనం చేస్తున్నావు. అవునా? అభౌతిక స్థానంలో మనస్సులో ఏం చేసినా నీదే పరావర్తనం చేస్తున్నావు. కనుక మేక్ ష్యూర్. మనస్సు అంటే ఇందాక ఏం చెప్పినా మన జ్ఞానే, అవబోధనే, ఉనికిని స్పష్టంగా తెచ్చి పెట్టుకుంటాం. ఎరుకతో పెట్టుకోవడం, ఉనికిని ఎరుకలో పెట్టుకోవడం. బుద్ధి అంటే ఎట్లా ఎరుకలో పెట్టుకోవాలి? అవబోధనే, రక్షణగా భద్రంగా పెట్టుకోవడం. బుద్ధి అంటే అవగమనే, బుధ అవగమనే. ఎట్లా? ఉనికిని భద్రంగా ప్రవర్తింపచే, బుద్ధిని భద్రంగా ప్రవర్తింపచేసుకుంటూ ఉన్నటువంటి ఆ ప్రవర్తనను ఎరుకలో తీసుకుంటుంది మనస్సు. తీసుకొని ప్రవర్తిస్తుంది. అది ఇంద్రియాలకి ఇస్తుంది. అంటే ఇప్పుడు ప్రవర్తన ఎవరిది? మనస్సు ప్రవర్తించకుండా లేదుగా.
మనస్సుకి భద్రంగా ఉనికిని పెట్టుకోవడానికి వదిలేసి కోపం వచ్చింది అనుకోండి, కోపం వచ్చింది, ఒక కోరిక వచ్చింది, ఈర్ష్య వచ్చింది, వస్తే అప్పుడు మనస్సు కాదు, అది మనస్సు కాదు కనుక మనస్సు ఉబ్బితబ్బిపోయిపోతుంది. ఎందుకు? తనకు స్వరూపం పోయింది. నిశ్చలమైనటువంటి ఉనికిని గ్రహింపులోకి తీసేసి వదిలేసి మరి ఈర్ష్య వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? తన స్వరూపాన్ని పోగొట్టుకుంది, చచ్చిపోయింది. ఇప్పుడు మనస్సే చచ్చిపోయింది, అప్పుడు మనస్సు కాదు అది. ఇది ఎట్లా మనం విషయంలో మనం అనుకుంటున్నప్పుడు పరావర్తనం చేస్తే వచ్చింది ఈర్ష్య, అసూయ, కామ, క్రోధ, లోభ, మోహములు, ఇవే వచ్చినాయి మనకు. అవునా? ఇవే మనకు వస్తే మనం దాన్ని ఎట దర్శనం చేసుకుంటున్నాము? తన స్వరూపంగా దర్శనం చేస్తున్నాం. అంత కోపం ఉండకూడదండి. కోపం లేకుండా ఎవడుంటాడండి ఈ లోకంలో అని ఇట్టంటే? ఉపకారం తినే వాళ్ళకి కోపం లేకుండా ఎట్లా ఉంటుంది? కోరికలు లేకుండా ఎట్లా ఉంటుంది అంటే, ఉపకారం మానేయి. అమ్మో, ఒక ఆవిడైతే కారం ఉప్పు తింటుంది, కారం మానేసి తింటుంటే డోకొచ్చిందండి అన్న, డోకొచ్చిందండి అంటే ఇప్పుడు మనం జీవం ఎట్లా ఉంది అర్థం చేసుకోవాలి. స్మృతిలోకి ఎడ తీసుకున్నావు? కారం వదిలిపెట్టలేను, అట్లాగే బతుకుతావు. స్మృతిలో ఎడ తీసుకున్నావు? కోరిక వదిలిపెట్టలేను, అట్లాగే బతుకుతావు. స్మృతిలోకి ఏం తీసుకున్నావో ఆ స్మృతో దీయత, స్మృతిలోకి ఏం తీసుకున్నావు? స్మృతిలోకి తన సచ్చిదానంద స్వరూపం తీసుకోకుండా, ఉనికి యొక్క పూర్ణత్వం తీసుకోకుండా కారణం లేకుండా బతకలేను, కోపం లేకుండా బతకలేను, కోరిక లేకుండా బతకలేను తీసుకున్నావు. తీసుకునేటప్పుడు ఏమైంది? అట్టగే ప్రవర్తిస్తాడు. దానికి బద్ధుడైనాడు. అది అంతమా? బద్ధుడై దాన్ని వదిలేశాడు. బద్ధుడైనా దాన్ని వదిలేయాల్సిందే. ఎంత రుచిగా తిన్నప్పటికీ కూడా ఎంతసేపు తింటాడు? వేగట వచ్చేదాకా తింటాడు. తీపి వేమగు, వేప తీపి అగు. తినగా తినగా వేము తీపి అగు, తీపి వేమగు. అది అంతే. మనకు బాగా తెలియాలి. తెలుస్తుండలే, తెలియకపోతే తెలియజేస్తుంది. ఎవరు తెలియజేస్తున్నారు? మనమే. తెలియట్లేదు కనుక మళ్ళీ పోతాడు, దాని జోలికి పోతాడు. అదేమన్నా మన దగ్గరికి వచ్చిందా? దానికి బుద్ధి చెప్తారా? తిను, వేపకాయ తిను అని అంటుందే? లేదు, మనకే పోతాడు. దానికి బుద్ధి చెప్తారా? తీపి తిను అని అంటుందా? కాదు. ఏది వచ్చినా నీకు బుద్ధి చెప్పడానికి వస్తుంది. ఎందుకు వస్తుంది? దాన్ని మనమే భాష. ఏది వచ్చినా అంటాం, ఏది తెచ్చుకున్నా అనాలి. ఏది తెచ్చుకున్నా బుద్ధి వచ్చేటట్టుగా తెచ్చుకుంటాడు, బుద్ధి తెచ్చుకుంటాడు. బుద్ధి తెచ్చుకోవటం లేదు, వదిలేస్తున్నాడు. బుద్ధి తెచ్చుకుని వదిలేసిన వాడు, తెచ్చుకోవడానికి తెచ్చుకున్నవాడు బుద్ధి తెచ్చుకోవద్దు, తెచ్చుకోకుండా వదిలేస్తున్నాడు. అందువల్ల ఇది పరమం గుహ్యం, ఇది సాధనలో గుహ్యం, చాలా రహస్యమైంది. అవునా? అందువల్ల మనం ఎట్ట బతుకుతున్నాం? బతుకు 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 లేదు, బతికే బ్రతుకు కూడా కాదు అది. చివరికి జీవం కాదు. ఐఎమ్ నాట్ లైవ్. ఎట్లంటాం? బ్రతుకు జీవుడా అంటాడు, ఏమిటో భాషలోని. ఎట్లా ఉన్నారండి? ఏదో బతుకుతున్నాం, చావలేక బతకలేక. మళ్ళీ చావుతో మాట్లాడతాం. చావు దేహాంది, దేవుడు చావడు. దేవుడు చస్తే ఎట్టా? వాడు మనిషి జన్మ ఎత్తే, మనిషి జన్మ ఇచ్చిన తర్వాత 1,000,000 జన్మలైనా ఎత్తాల్సిందే. వాడు ఎత్తి వాడు ఏం చేయాలి? మారాలి. ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ యూ. వేరే ఉపాయం ఇల్లే లేదు. అంతవరకు తెలుసుకుంటే సీదా సాఫ్, వెంటనే అయిపోతుంది. లేకపోతే ఇది కూడా ఒక రహస్యం. లేకపోతే తెలుసుకునేదాకా పురుషత్, తీరిక. నీకే తీరిక అయితే నాకేం గనక. తీరిగ్గా నువ్వేం చేసుకుంటాడు? అన్నీ తెచ్చుకుంటాడు, దేనికొని తెచ్చుకుంటాడు. దానివల్ల
గుణపాఠం తెచ్చుకోవడానికి తెచ్చుకుంటున్నాడు. ఈ మాట మనం గుర్తించాలి. నువ్వు సచ్చిదానంద స్వరూపుడవే. సచ్చిదానంద స్వరూపుడు అందకపోతే ఏం చేస్తాడు? అందుకునేదాకా అవతల దానికి పరావర్తన అవుతున్నాడు. అవతల దానికి పరావర్తన అవుతున్నాడు అంటే దేవుడికి నీ వల్ల నాకు గుణపాఠం రాని అని అంటున్నాడని తెలుసుకో. ఇది నీ బుద్ధిమంతనం. కానీ మనం అనుకుంటున్నాం కోరికతో పోతున్నాం అనుకుంటున్నాడు. అది తప్పు. ఒకళ్ళు పోయినప్పటికీ కూడా ఎందుకు వస్తుంది? తను తాను పరీక్ష కోసం. పరీక్ష అంటే పరితః ఈక్షతే, సాధనగా ఈక్షతే, చూస్తున్నాడు. పరీక్ష చేయడం అంటే ఎవడో పరీక్ష చేశాడు కాదు. తను దర్శనం చేసుకోవడం కోసం ఎట్లా ఉంటుందో దానికోసమే పోతున్నాడు. దర్శనం చేసుకోవడం అంటే ఎట్లా ఉంటుంది? చాలా మాట చెప్పుకున్నాం. కర్ర పట్టుకున్నా సరే, ఇంకోటి పట్టుకున్నా సరే, ఇది కర్ర పట్టుకున్నాం. కర్ర పట్టుకుంటే ఏం తెలుస్తుంది? పట్టు అంటే ఏమిటో దర్శనం ఉంది. కర్రతో దర్శనం చూస్తున్నాడు. పట్టు తెలిసిందిగా కాదు. మళ్ళీ ఇంకోటి పట్టుకున్నాడు, ఇది పట్టుకున్నాడు. ఈ పట్టులు ఇప్పుడు ఏం తెలిసింది? ఇది తెలిసిందా? తన పట్టు తెలిసింది. దాని పట్టుకి ఈ పట్టుకే తేడా చూస్తాడంటాడు. పాల గ్లాస్ తీసుకురా, పట్టు తెలియటంలే. గిన్నె నిండా నీళ్లు పెట్టుకునో లేకపోతే ఏదో పెట్టుకునో పాలు పెట్టుకునో మెట్లు దిగుతున్నాడు. దిగేటప్పుడు ఎట్లా ఉంటుంది? ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఎట్లా ఉంటుంది? గిన్నె ముందు అడ్డం ఉంటుంది, తన చూపుకి అడ్డం ఉంటుంది. అది దిగేటప్పుడు తన చూపు అడ్డం ఉంది, మెట్లు కనిపించవు. ఎట్లా దిగుతాడు ఇప్పుడు? కన్నుతో చూసుకుంటూ దిగుతాడా? సెన్స్తో, గ్రహింపుని దర్శనం చేసుకుంటూ దిగుతాడా? గ్రహింపు ఉద్దేశం. నీకు అభ్యాసం అవుతుందా లేదా? నిజమైన అభ్యాసం అవుతుందా లేదా? ఇప్పటికి దర్శనం చేయమే. మనం దర్శనం చేయి. దర్శనం అంటే అట్లా తను చూస్తున్నటువంటి స్వరూపం తనకు తెలిసేటట్టుగా, తనకు అవగాహన అయ్యేటట్లుగా, తనకు తాను అవగాహన అయ్యేటట్లుగా. అర్థమైంది? ఒక ట్రే తీసుకొని ట్రేలో పైనుంచి కిందడానికి చాలా తీసుకెళ్ళాలి కనుక ఒక ట్రే తీసుకున్నాడు. దానిలో ఒకటేమో నిండా పాలేవో అనేది తీసుకున్నాడు, ఇంకోటి పెట్టుకున్నాడు, ఇంకోటి అది పెట్టుకున్నాడు, ఇంకోటేమో ఒలికి కింద పడిపోవచ్చు, లేదా కూరగాయలు తీసుకెళ్ళిపోతుండేది, అది కూడా ఉంటే ఎన్ని ఉన్నాయి. ఆ పట్టునప్పుడు ఏం చేస్తాడు? ఎక్కడ తన వేలు గురించి ఇంకా భద్రంగా పెట్టుకోవాలనో అక్కడ అట్ట పెట్టుకొని దాన్ని పట్టుకొని తీసుకెళ్తాడు. ఇదంతా కూడా మనం ఏం చేస్తున్నామంటే దాన్ని రక్షించుకోవటం లేదు. ఎట్లా చేస్తాము? తాను తన ప్రయోగాన్ని, తన ఉనికి యొక్క ప్రయోగాన్ని, తన ఉనికి దర్శనం చెడిందనుకో, అది చెడుతుంది, బయట చెడుతుంది. ప్రతిదీ కూడా దాంతో కాదు, తనతోనే తను సంధానం చేస్తాడు. సంధానం చేయటం అంటే ఎట్లా ఉంటుందంటే, ఒక రోజుల్లో ధనుస్సు ఉండేది. ధనుస్సులో ఏం చేస్తాడు? బాణములు సంధానం చేస్తాడు, అవతలది కాదు. ఇది ప్రయోగం అన్నమాట. ప్రయోగమును సంధానం చేస్తాడు. చేస్తే అది అవతలకు పోయి సరిగ్గా చేరాలి. అది చీల్చడం అనేటటువంటిది మన భాష. చీల్చడమో చేరటమో ఏదైనా సరే ఏం చేరాలి? తన సంధానం చేసి విడిచింది ఇక్కడ, అది అవతలి వెళుతుంది. అట్లాగే బయట ఎన్ని విషయాలు ఉన్నప్పటికీ కూడా తను సంధానం చేసి విడుస్తున్నాడు. తన ఉనికిని సంధానం చేస్తున్నాడు. ఆ గురి తప్పితే, గురి అన్న పదం వాడతారు, గురి తప్పితే అక్కడికి కాకుండా ఇంకో చోటిపోతుంది. అట్లాగే గురి తప్పద్దు. ఉనికి సంధానమా విషయ సంధానమా? ఏమ్మా, ఉనికి సంధానమా విషయ సంధానమా? ఉనికి సంధానం. తాను ఉన్నవాడు, ఊడినవాడు కాదురా నువ్వు, ఉన్నవాడురా. ఉనికి ఉన్నవాడు ఏం చేస్తాడు? లేనివాడు ఉన్నవాడు. లోకంలో ఎట్లా ఉంటే ఉన్నవాడు ఉన్నట్టుగా ఎట్లా తిరుగాడుతాడు, లేనివాడు లేనట్టుగా ఎట్లా తిరగాడుతున్నాడు అన్నమాట. ఇదంతా కూడా సంధానమే. ఉనికి అనేది డబ్బుతో ఉనికి ఉన్నవాడు, డబ్బుతో లేనివాడు అని అంటున్నాం. ఉనికి యొక్క స్వరూపము సచ్చిదానంద స్వరూపము, పూర్తి స్వరూపము, అమృత స్వరూపము, ఇంకా శుద్ధమైన స్వరూపం, పూర్ణమైన స్వరూపం అన్నటువంటి ఏం చెప్తున్నామో అది ఉన్నవాడు ఉన్నట్టు ప్రవర్తిస్తాడు. ఇప్పుడు ఇదంతా ఏమిటి? ఇదంతా సృష్టి ఏమిటి? సృష్టి ఉనికి యొక్క స్వరూపమే అన్నాడు. ఉనికి అభౌతికమైన స్వరూపం. మన స్థానంలో మనకు ప్రయోగంలో ఎటు తెలుస్తే మనస్సు అభౌతిక స్వరూపం. మనస్సు అన్నవాడు ఎంతమంది ఉన్నారు? పదం ఎంతమంది అంటారు? అందరు అంటారు. అంటే ఎట్లా ఉంటుంది? మనసు అంటే ఎట్లా ఉంటుంది? ఎవరికి తెలియదు, ఒక్కడికి తెలియదు.
మన జ్ఞానే అని సూత్రం, వ్యాకరణ సూత్రం చెప్పినటువంటి సంస్కృత పండితుడు తెలియదు, తపస్సు చేస్తే తెలుస్తుంది. వ్యాకరణం సరిపోదు, తపస్సు ఉంటే తెలుస్తుంది. బుద్ధి అంటే తెలియదు. మళ్ళీ ఒకసారి చెప్పుకుంటాం. పుస్తకం చదివానంటే చదివితే ఏమైంది? అర్థమైంది. అర్థం కాలే. అర్థమైంది అంటే ఏమైంది? అది దాటేశాడే. ఎట్లా? గర్భమును దాటాను, గ్రహింపు వ్యక్తీకరణ దాటేశాడు. అర్థమైందంటే ఏమైంది చెప్పు? అర్థమైంది అన్నాగా అంటే అంటే ఏమైందిరా? రాయి బద్దలైందా? బురద నెత్తి మీద పడిందా? అర్థమవుతుందా లేదు? మనం ఏమంటున్నాం, మన భాషలో ఏదైనా అయింది అంటే స్థూలంగా ఎట్ట చెప్తున్నాం అనుకుంటున్నాము, స్థూలంగా కనిపించిందని అట్ట అనుకుంటున్నాము. అది స్థూలంగా కనిపించిందా నీకు? దర్శనంగా కనిపించిందా? అంటే టచ్ యువర్ నాన్ ఫిజికల్ సెన్స్. అభౌతికము దర్శనమును తాను దర్శనం చేసి మాట్లాడు. పుస్తకం అర్థమైందంటే ఎక్కడికి చేరింది? అది ఎక్కడికి చేరింది? ఇదంతా మరి అభౌతిక స్మృతితో చేశారని చెప్పుకుంటున్నారు కదా. మనకు భౌతికంగానే కనిపిస్తుంది కదా. మరి అభౌతికం ఎక్కడుంది? అంత పైనుంచి కింద దాకా అన్ని కణములే ఆడితే అభౌతికం ఎక్కడుంది? అభౌతికం లేకుండా భౌతికం లేదంటున్నాడు. ఏమో చెప్పుకుంటూ పోతున్నావు. సరే, అది ఎవడో చెప్పుకుంటూ పోయినాడు. నువ్వు చెప్పు. మనసు కదలకుండా దేహంలో ఒక కదలిక ఉందా? లేదు. మనసు ఏం కదులుతోంది? ఈ మాట బాగా జ్ఞాపకం. ఇది పరమం గుహ్యం, చాలా రహస్యమైనటువంటిది. మనసు చెయ్యి ఇట్లా లేచిందంటే ఈ చెయ్యి లేవాలంటే లేచితో పాటుగా మనసులో మనసుకు ఒక ప్రవర్తన ఉంది. ఆ ప్రవర్తన ఎట్లా ఉంటుంది? కంటికి కనిపించట్లే, చెయ్యి కనిపించినట్టే కనిపించట్లే, కానీ దీనికంటే బాగా దర్శన రూపంలో బాగా తెలుస్తుంది. ఆ దర్శన రూపంలో మనకెడ తెలుస్తుంది? అది కూడా ఒక విశేషమే. ఎందుకు? ఇది మనమే చేశాం కనుక బాగా కనిపిస్తుంది. ఏం చేసామంటే ఇట్లా లేపేటప్పటికి ఏం చేస్తుంది? చెయ్యి లేచినట్టుగా కనిపించే పాటుగా కాసేపు అయిన తర్వాత చెయ్యి నొప్పి అంటాడు. నొప్పి ఎక్కడ తెలుస్తుంది? చెయ్యి లేపడం మీకు అందరికీ కనిపిస్తుంది, నొప్పి మీకు కనిపిస్తుంది. మీకు ఎవరికి కనిపిస్తుంది? ఎవరికి కనిపిస్తుంది? తనకే కనిపిస్తుంది. పట్టుకుంటే పట్టు ఎవరికి తెలుస్తుంది? తనకే తెలుస్తుంది, వాళ్ళకి తెలియట్లేదు. మీరు పట్టుకున్నాడు అంటారు. పట్టుకున్నాడు పట్టు తెలియదు మీకు. పట్టుకున్నాడు మీకు తెలుస్తుంది కానీ పట్టు తెలియదు కదా. వీడికని తెలుస్తుంది? పట్టు తెలుస్తుంది, పట్టుకోవటం తెలియదు. పట్టుకోవటమును పట్టుతో తెలుసుకుంటాడు కానీ మీరు పట్టుకోవడంతో పట్టు తెలుసుకోవాలంటే ఫిజికల్ ఈవెంట్తో భౌతికమైనటువంటి ఒక చేష్టతో అభౌతికం తెలుసు. మీకు తెలీదు, మీరు ఎంత ప్రయత్నం చేసినా తెలియదు. వీడికి ఏం తెలుస్తుంది? దీంతో ఇది తెలుస్తుంది. చాలా అది రహస్యం. శ్రీమద్ భగవద్గీతోపనిషత్తులు మొదటి నుంచి చివరి దాకా అదే చెప్తుంది, ఈ రహస్యాన్నే చూపిస్తుంది. అవునా? కనుక ఈ విధంగా ఈ రహస్యాన్ని దర్శనం చేయకుండా ఎట్ట బతుకుతున్నావు? ఇప్పుడు ఏ చేసినా ఇదేగా. వాళ్ళు కర్ర పట్టుకున్నాడు, ఇంకోటి చేశాడు, ఇంకో మాట అన్నాడు, ఒక ఇంద్రియంతో చేత్తోనో ఇది పట్టుకున్నాడు, నడిచాడు, ఇంకా తిన్నాడు, చూచాడు, విన్నాడు. ఇవన్నీ ఏం చేస్తున్నాడు? పరమ రహస్యం. ఏం విన్నావురా అంటే నువ్వు చెప్పింది విన్నా అంటాడు. విన్నాలే. ఏ విన్నావు? విన్నా అన్నాగా అంటే ఏం విన్నావు? నువ్వు చెప్పింది విన్నా. నేనేం చెప్పానురా? దానికి ఒక రహస్యం, ఒక హాస్యం కూడా ఉంటుండేది. ఒకప్పుడు తల్లిదండ్రులకి సింగడైన కొడుకు ఉండేవాడు. వాడు నిద్రపోతున్నాడు అనుకుంటున్నారు వీళ్ళు. వాడికి వీళ్ళు అనుకున్నారు రేపు పొద్దున్నే సింగడిని అద్దంకి పంపించి అని ఏదో అనుకున్నారు, చేయించాలనుకున్నారు. వాడు అద్దంకి పంపిద్దాం అనుకున్నది వినేశాడు. వాడు నిద్రపోతుంది. మన్నాడు ఏం చేశాడంటే వాళ్ళకి ఆశ్చర్యం కలిగిద్దాం, వాళ్ళు పంపించేది ఏమిటి, నేనే పోయి వస్తానని చెప్పి పోయించాడు. అద్దెకి పోయి వచ్చేసాడు. పోయి అద్దెకి పోయా అంటే పోయొచ్చాగా అంటాడు. అంటే పోయి ఏం చేయమన్నాడరా? అది వినకుండానే పోయి చెప్పాడు. అద్దెకి పోరు పోయినాడు, రాను వచ్చాడు.
అట్లాగే మన విషయాల దగ్గరికి పోను పోయినావు, ప్రవర్తన చేసి అన్నీ చేసావు ఉంటున్నాం, కానీ ఏం చేసావో తెలియదే నీకు. ఏ ఇంద్రియంతో నిన్ను పట్టకుండా, నిన్ను దర్శనం చేయకుండా ఏ ఇంద్రియంతో ఏం చేష్టో చేసావు చెప్పు. కాదు అంటే అర్థమేటప్పుడు ఎట్లాగూ అక్కడ ఇంద్రియ దర్శనం, ఇంద్రియంలో తన దర్శనం అయిందా, ఇంద్రియ చేష్ట అయిందా, బయట పని అయిందా? తనకు లైవ్ ఎంటిటీ ఏమిటి? తన దర్శనం అయింది. దానికి రంగం ఎట్లా? రంగం అంటే నాటక రంగంలాగా ఎట్లా ఉంటుంది? ఇంద్రియ చేష్ట, బయట క్రియ. బయట క్రియ, ఇంద్రియ చేష్ట అనేది ఒక రంగం, అవునా? రంగము. అక్కడ జరిగింది ఏమిటి? తన దర్శనం చేసింది తన స్వరూపాన్ని. అంతటా తన స్వరూపాన్ని దర్శనం చేసుకుంటూ వస్తున్నాడు. దర్శనం చేసుకుంటూ ఏం చేస్తే అనుభవం పొందుతున్నాడు. అనుభవం ఎట్లా ఉంది? రంగము తో ప్రేరణ లేకుండా, క్రియతో ప్రేరణ లేకుండా, చేష్టతో ప్రేరణ లేకుండా తనే తీసుకున్నాడు. తనకు తన దర్శనం. ఇందాక ఎట్లాగైతే కర్ర పట్టుకుంటే తన పట్టేది తెలిసిందో, అట్లా చూస్తుంటే దాన్ని చూసినప్పుడు తనకు చూపు తెలిసిందా? అది తెలిసిందా? తన చూపు తేడా తెలుస్తుంది. చూపులు ఎట్లా ఉంటుంది? ఎట్లా చూస్తున్నాడు, దేన్ని ఎట్లా చూస్తున్నాడు. నరుడు దృష్టి పడితే నల్లరాయి బదులవుతుంది అన్న. ఎట్లా బదులవుతుందంటే, నల్లరాయి ముక్కలు ఇరవడం అట్లా చెప్పట్లేదు. నల్లరాయి బదులవుతుందంటే నల్లరాయి తను దెబ్బ కొట్టినట్టు అవుతుంది. ఏదైనా తనకు దెబ్బ కొట్టినట్టు అవుతుంది. ఇదివరకు అట్లా చూశాడు. ఎందుకు అవుతుంది? తను కావాలన్నాడు. మరి నిజం పదేగా కావాలంటే ఏం చేసుకుంటావురా? కావాలంటే అన్నీ కావాలంటే లోకంలో కనిపిస్తుంది. కావాలంటే ఎవడిస్తాడు నీకు? కొనుక్కో అంటాడు. లేకపోతే దొంగతనం చేయాలి. కోరిక ఉంది, అన్నీ కావాలి. సరే అంత ప్రయత్నం చేసినప్పటికీ కొనుక్కొచ్చి ఏం చేస్తావు? ఇంట్లో పెడతావు. ఏదాని బలి మర్చిపోయినాడు. మళ్ళా అన్నీ నాది నాది అంటాడు. నాది అన్నప్పుడు అది నాది అన్నాడు. రెండు అది ఒకటి నాది, అదేమో తద్వ్యావృత్తి, వేలుతో బయటగా చూపించేసి నాది అనేది నేను చూసుకుంటూ నాది అని చెప్పి. ఇప్పుడు నేను దర్శనం అయిందా? అది దర్శనం అయిందా? అది ఎందుకు కావాలి? ఎవరికి కావాలి? నాకు కావాలి. నాకు కావాలన్నప్పుడు అది కావాలి అన్నప్పుడు నేను ఆధారంగా దాన్ని చూస్తున్నావా? దాని ఆధారంగా నేను చూస్తున్నావా? నాకు కావాలి. నేను అనే దర్శనం లేకుండా దాని మీద లేదుగా. వానికి ఏం తెలుస్తుంది? అది కనిపిస్తుంది, కోరిక తెలుస్తుంది, కానీ నేనుకి ఎందుకు అది తెలియటంలే. అయితే అది అయిన తర్వాత వస్తుంది, అది వచ్చింది, తిన్నాడు, దాన్ని వదిలేశాడు, నేను ఉంచుకున్నాడు. ఏది ప్రయోగం చేశాడో అది వదిలేశాడు ప్రవర్తనలో. ఆ ప్రవర్తనంతో వెళ్ళిపోయిన తర్వాత నేను మిగిలా. అది వెళ్ళిపోయింది. అది ప్రవర్తించినప్పుడు నేను వదిలేశాడు, నేను గుర్తించట్లే. ఎట్లా ఉంటుంది? జంబ్లింగ్ ఇది. అది అయిపోయి చివరికి ఎట్లా ఉంటుంది? నేను యొక్క దర్శనం ఎంత గొప్పగా ఉంటుంది. అన్నీ పోయినాయి, నేను ఉన్నా. నశించే వాటిలో నశించకుండా ఉన్నాను. చెప్పండి. మారిపోయే వాటిలో మారకుండా ఉన్నా. అంత గొప్ప స్వరూపం. ఈ చరిత్ర అనేది ఈనాటిదా? అమీబా దగ్గర నుంచి ఈనాడు దాకా, అమీబా దగ్గర నుంచి ఈనాడు దాకా ఇంత గొప్ప చరిత్ర కల నీవు ఏం తెలియని దద్దమ్మలాగా లోపల తిరిగి పొలో మొర్రో అంటే మళ్ళీ ఒక్కసారి చెప్పు, టచ్ చేసి చెప్పు. నువ్వు దేవుడి దగ్గరికి పోయినా అనుకున్నా ఇదే. ఆలయంలో ఎవరిని చూసావు? విగ్రహాన్ని చూసావు? తను చూసుకున్నాడా? తన్నే చూసుకున్నాడు. ఆ విగ్రహాన్ని అక్కడ దండ పెట్టా అనుకుంటున్నావు. దండ పెడితే సత్యలను ఎక్కడ కలిగింది? విగ్రహంలో కలిగిందా? తనలో కలిగిందా? తనలో కలిగింది. ఇప్పుడు తనకు సత్యం ఏది? అది ఉండటం సత్యమా? తన సంచలనం కలిగించడం సత్యమా? తనది. తనతో పాటు వచ్చేది ఏది? తన సంచలనమా? అక్కడ దేవ విగ్రహమా? తనది. మరి ఇప్పుడు అక్కడ సత్యం ఏది? ఇప్పుడు అంటే ఆలయంలో దీన్ని దర్శనం అంటారు, అందుకని దర్శనం అన్నారు. మన దృశ్యాన్ని చూసి దర్శనం అంటే ఎట్లా? ఇందా చెప్పినట్టుగా నామం చెప్పినప్పుడు ఎట్లా అనుకున్నామో, శ్రీకృష్ణ ఆయన మహం చెప్పినప్పుడు ఎట్లా అనుకున్నాము, అట్లాగే అక్కడ చూసినప్పుడు చూస్తూ ఉంటే చూడగా అనుభవం.
ఇంకో దేంతో ప్రేరణ లేకుండా అట్లా వేరే ముందు దాంతో ప్రేరణ లేకుండా దాన్ని చూసుకుంటుంటే అప్పుడు దాంతో కూడా ప్రేరణ లేకుండా, విగ్రహంతో కూడా ప్రేరణ లేకుండా తనలో చైతన్యం కలిగింది, అనుభూతి కలిగింది, అనుభవం కలిగింది. దాని ప్రేరణ లేకుండా తనలో తన చైతన్యం తనకు తెలిసి వచ్చింది. అంటే బయట విషయాలు ఎట్లాగో అది అంతే. అక్కడైనా దర్శనం చేసి తెలుసుకోవాలి, ఈ దర్శనం ఏం చేసినా ఆలయానికి పోవాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది దర్శనం చేయకుండా ఆలయానికి పోయి ఇక్కడి నుంచి తగుదనమ్మా అని తిరుపతి దాకా పోయి, లేకపోతే అక్కడ దాకా పోయి స్వామిని ఏమడుగుతాడు, కూతురు పెళ్లి చేయడానికి, కూతురు పెళ్లి చేయించు వెంకటేశ్వర నీ కళ్యాణం చేయిస్తారంటాడు. ఆయన కళ్యాణం ఏమో మరి ఇప్పుడు రేట్ ఎంత ఉందో, ఒకప్పుడు 2,500 500 ఉండేది, 5,000 ఇప్పుడు 50,000 అనుకోండి. 50,000తో ఆయన కళ్యాణం అయిపోయింది. తన కళ్యాణం 50 కోట్లు, 50 లక్షలు. ఇప్పుడు దేవుడి కోసం పోయినావా, కూతురు పెళ్లి కోసం పోయినావా? అడిగేవాడు ఇక్కడే అడగచ్చుగా. పోనీ అట్టేందుకు నేను స్వయంగా నీ దగ్గరకు వచ్చి అడిగా, నోట్ చేసుకో, నాది పూజ చేస్తున్నా చూసుకో, లెక్క రాసుకో, నువ్వు దేవుడా రాసుకో. క్షేమ, స్థైర్య, విజయ, ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య, అభివృద్ధ్యర్థం అని కొట్టాడు ఒకటి. ధన కనక వస్తు వాహనాది సిద్ధ్యర్థం ఇంకొక మధ్యలో కొట్టాడు. ఆ తర్వాత పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం అని కొట్టాడు. తర్వాత ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం అని కొట్టాడు. ఈయన ఇచ్చేదేమో ఎంత చేస్తాడు, కొబ్బరికాయ కొడతాడు. ఇన్ని చెప్తే కొబ్బరికాయకి ఎవరిని వస్తాయా? ఈ వ్యాపారం బాగానే ఉంది. ఇంకా ఏమంటాడంటే, ఎవరు చేస్తున్నారు పూజ అనుకున్నావు? నేను, నా పేరు రాసుకో, ఐశ్వర్య విశ్వయ్య నా పేరు. 5 సోలల 5 సోలలు అంటే తెలుసా మీకు? మనకు తూక మానిక ఉండేది అనమాట. సోల తవ గిద్ద అరగిద్ద ఎట్లా ఉంటుంది మానిక, అట్లా ఉండేది. లేకపోతే ఇప్పుడు 5 కిలోల విశ్వయ్య నేను. మా ఊళ్ళో మా దీనిలోనే ఇంకోటి ఉన్నాడు, 3 తవాల ముసలయ్య విశ్వయ్య ఇంకోటి ఉన్నాడు. నేను 5 సోళ్ళ విశ్వయ్య, వాడేమో 3 సోళ్ళ విశ్వయ్య. వాడి ఇంటి పేరు వేరు. సరిగ్గా రాసుకో, ఇప్పుడు నువ్వు ఇచ్చేది అంతా మళ్ళీ వాడికి పోయిందంటే నా కష్టంలో. ఇప్పుడు ఎప్పుడో దేవుడి దగ్గర పోయినాడు అవుతాడు ఎవడు. ఇప్పుడు దర్శనం అవుతుందా? దర్శనం అంటే తన దగ్గర అవుతుంది. తనకి ఈ చెత్తంతా పెట్టుకుంటే ఆ ప్రశాంతత ఎక్కడ అవుతుంది? కూర్చుకోను ఆ పొద్దు అనుకున్నావు గనక అప్పుడు స్వామి దగ్గర కుదురు నిలుస్తుంది. ఇదన్న చేయి, అదన్న చేయి. దీన్ని తీసుకెళ్ళి ఆయన్ని తీపెట్టేది నాకు అది ఇవ్వడు, దానికోసం పోయి వచ్చారంటే అంత నాటకం అర్థమవుతుందా? కనుక లక్ష్యాన్ని చూపించుకుంటూ ఏం చూపిస్తుంది? ఇప్పుడు మనం ఇంతవరకు ఈ స్కెచింగ్లో ఏం అర్థం చేసుకున్నామంటే, నువ్వు ఏది తిరిగినప్పటికీ కూడా సచ్చిదానంద స్మృతినే ప్రవర్తింపజేస్తున్నావు, సచ్చిదానంద స్మృతినే దర్శనం చేస్తున్నావు. ఇది అనుభవం నీకు. అవతల ఎక్కడ ఎన్ని తిరిగినప్పటికీ, ఎన్ని జన్మలు ఎత్తినా కూడా దాని ఎందు ప్రేరణ లేకుండా, దాంతో సంబంధమే లేదు, దాంతో నెవరే కౌంట్, దాంతో కౌంట్ లేదు, లెక్క లేదు. దాంతో లెక్క లేకుండా తనకేం కలుగుతుంది? తన దగ్గరదే కలుగుతుంది. యద్భావ తద్భవతి. విన్నారు ఎప్పుడనేది? యద్భావ తద్భవతి. నీకేం భావం ఉందో అది అవుతుంది. తను తాను తెలుసుకోవటానికి ఇన్ని జన్మలు ఎత్తాలా? తెలివి తక్కువ దద్దబాల. కనుక అటువంటిది ఇప్పుడు ఇంకొక పరమమైనటువంటి రహస్యం భగవద్గీతలో ఉన్నది. మనకు కావాల్సిన కూడా చెప్తారు. శిష్యస్తేహం సాధిమాం తాం ప్రపన్నం అని వచ్చాడు 2వ అధ్యాయంలో. ఆ వచ్చినవాడు ఆ మాట ముందు ఏడవచ్చుగా, అది చెప్పకుండా ఓ అమ్మ ఎన్ని చెప్పాడు.
ఇట్లా దేహం కంపిస్తుంది, నోట మాట రావటంలే, నా కోరికలు ఉంటే చాలు, నాకు ఆ కోరికల నుండి ఉండి మోక్షం వచ్చే ఉపాయం ఉంటే చూడు అంటాడు. ఎవరితో? స్వామితో. నా కోరికలు నాకుండి మోక్షం వచ్చే ఉపాయం ఉంటే చూడు. అట్లా లేదు నువ్వంటే నీ మోక్షం వద్దు, నీ మోక్ష సామ్రాజ్యం వద్దు, నాకేం వద్దు పో, నా కోరికలు ఉండాలి, కోరికలు చంపేవాడిన బతుకుతాడా అని వాదన చేశాడు. ఎవరు? అర్జునుడు. 28వ శ్లోకం నుంచి 46వ శ్లోకం దాకా ప్రథమ అధ్యాయంలో. నేను నీకు శిష్యుడిని ముందు చెప్పొచ్చుగా, శాతిమాం త్వాం ప్రపన్నం, నేను శరణబెట్టినటువంటి, నిన్ను ప్రపత్తి చేస్తున్నటువంటి నన్ను శాసించు చెప్పు అనే మాట ఏడిచి అప్పుడు చెప్పాడు. ఆ ఏడుపు ముందు ఏడవచ్చుగా అన్నాడు. కనుక ఇప్పుడు ఏమన్నాడు? అట్లాగే మనం కూడా చేస్తాం. ఆ ఏడుపు చివరికి ఎక్కడి దగ్గర వచ్చాడు? నువ్వు గురువు అన్నట్టుగా, అంతేగా చెప్పుడు. నువ్వు ఎట్లా అంటే ఎట్లా శిష్యస్తేహం అన్నాడు, నీ శిష్యుడను అన్నాడు. మరి శిష్యుడు గురువు దగ్గర ఎట్టుండాలా? ఏమిటోటో అడిగాడు మాటికి. అతకేన ప్రయుక్తోయం పాపం చరతి పురుష అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివని యోజిత. బలవంతంగా ఎవడో మెడపెట్టి కెంటినట్టుగా తనకి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ఎందుకు ఇటు పోతాడు, బయటికి అంతా పోతాడు మనిషి అని చెప్పు. అంటే ఎవడో బలవంతం పెట్టినట్టు అంటే, ఎవడో బలవంతం నెడుతున్నాడంటే వాడిని ఏమన్నా అక్కడ చెప్పయ్యా నేను చచ్చిపోతున్నాను అంటాడు. అంతేగాని ఎవడి మీద నెట్టేసి వాడితో తప్పించుకోవాలనుకుంటాడు. కానీ నువ్వే చేసావంటే వాడు నేనేం చేశా, నేను బుద్ధిమంతుడినే అంటాడు. ఆయన ఏమన్నాడు? కామయేష క్రోధయేష. పిచ్చిగా మాట్లాడుకొని చెప్పాల్సి వచ్చింది. ఇష్టం లేకపోతే ఏదైనా తింటాడా? ఇష్టం లేకపోతే పేడ తినమంటే తింటాడా? బలవంతంగా చేస్తే తింటాడు. నీకు ప్రీతి అని తెచ్చిపెట్టాలరా అంటే తింటాడా? ఈ సిగ్గుంది ఎవడు పేడ తెచ్చి పెడతాడా? అశుద్ధం తెచ్చి పెడతాడా? అశుద్ధం తింటాడా? తినడుగా. నువ్వు చేసావు అశుద్ధం తిన్నట్టు కాదు. ఏం బతుకురా నువ్వు బతికేది? ఎంత వేష వేస్తాడో, ఎవరి కోసం వేస్తాడు వేషం, ఎంత షోకులు చేస్తాడు. ఇది హైందవ సంప్రదాయం. హైందవ సంప్రదాయం ఎట్లా ఉంటుంది? కట్టు బొట్టు దేహాన్ని ఎట్ట వాడుకోవాలి, దేహాన్ని నువ్వు ఎట్ట కావాలి, నీకెట్ట కావాలి ఎట్ట వాడుకుంటావా, దానికి ఎట్ట కావాలి, నువ్వు నిన్ను మోసం చేసుకుని దేహాన్ని వాడుకుంటావా? ఎంత మోసం చేసుకుంటున్నారు ఈ రోజుల్లో. ఇంత ఫ్యాషన్లు ఏరిపోయినాయి, ఎంతో కులుకుడు అయిపోయిందో. ఫ్యాషన్లో కులుకుడు అందరిని చేసుకోవడంలోనే సరిపోతుంది అంతా కూడా. ఇది అయిన తర్వాత ఇప్పుడు ఇంకొక రహస్యాన్ని చెప్పాడు అనుకుంటున్నాను. ఎవరు చెప్పాడు? నేను నీకు శిష్యుడు అన్నప్పుడు శిష్యుడు గురువు దగ్గర ఎట్లుండాలి? ఇట్లాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తారా? ఎక్కడ దాకా పట్టుకొచ్చాడు? దైవాసుర సంపద విభాగం. దైవీ సంపద అంటే ఎట్లా ఉంటుందో, అసుర సంపద అంటే ఎట్లా ఉంటుందో అవన్నీ కూడా చక్కగా చూపించాడు. చూపించి ఇప్పుడు నువ్వేమంటావు అంటున్నాడు. అవునా? అందువల్ల ఎంత రహస్యమైందంటే అవునంటూనే కాదని ప్రవర్తిస్తాడు. అది పెద్ద రహస్యం. ఇప్పుడు సాధకుడు దాకా వస్తే, ఇప్పుడు సామాన్యుడు చెప్పుకున్నాం, సాధకుడు దాకా వస్తే అవునంటూనే కాదంటాడు. మీరు చెప్పారు కదండి, అది అంతేనండి, మీరు చెప్పారు కదండి అంతేనండి అంటాడు. కానీ నేను చెప్తే అంత సత్యం కదా, నువ్వు చేస్తే సత్యం అవుతుందా? నువ్వు చెప్తే గురువు చెప్తే సత్యం అవుతుందా? నువ్వు చేస్తే సత్యం అవుతుందా? అవుతుందా? గురువు దగ్గరికి వచ్చి కూడా తన
పాత అలవాటుతో ఒక మాట మాట్లాడాడంటే చాలు అయిపోయేవాడు. అక్కడ దర్శనం చేయవలసింది ఎట్లా ఇంతక వెనకాల చెప్పుకున్నాము. గురువుతో మాట్లాడుతున్నాడు అన్నప్పుడు గురువు స్వరూపం, గురువు ఎక్కడ ఉంటుంది? గురువు బయట స్వరూపమా, తన దర్శన స్వరూపమా? దర్శన స్వరూపమే. దైవమే తనకు దర్శన స్వరూపం. దైవం అంటే చెప్పున్నాం, అది విగ్రహం అని చెప్పున్నాం. విగ్రహం అంటేనే విశేషణ గృహ్ణాతీతి విగ్రహ. తన విశేషం చేత గ్రహిస్తాడు కనుక విగ్రహం అయింది. దానికి ఏం చేసాము? తనలో తన దర్శనం చేత కాకపోతే ఆలయాన్ని పోయినాం, విగ్రహం చూసాం. అక్కడేమవుతుంది? చిత్తం అంతా కూడా బయటంతా చంచలమైనటువంటి చిత్తాన్ని తన దగ్గర పెట్టుకొని అట్లా దర్శనం చేస్తుంటే తనలో చైతన్యం తనకు అర్థమైంది. అప్పుడు అంటే బయట ఆలంబనగా తీసుకొని తనకు కావాల్సిన పని చేసుకున్నాడు. జారిపోయినా అట్లా ఉండాలి. బయట ఆలంబనగా తీసుకుని తనకు బుద్ధి చూపిస్తుంది, గుణపాఠం చెప్తుంది. అమీబా దగ్గర నుంచి అన్ని గుణపాఠం చెప్పి, ఇది నీ స్వరూపం కాదు, నీ స్వరూపం కాదు, గుణపాఠం చెప్పింది. గుణపాఠం తీసుకొని తన దర్శనం చేశాడు. ఇవేమో బయటవేమో గుణపాఠం చెప్పి తనకు దర్శనం చేసింది. ఆలయం దగ్గరికి పోతే ఏమొస్తుంది? బయటవన్నీ వదిలిపెట్టేసిన తర్వాత దాన్ని చూస్తూ ఉంటే తనకు తన స్వరూపాన్ని తన ఏంది తనకు దర్శనం చేయిస్తుంది. అది ఎట్లాగో ఇప్పుడు గురువు కూడా అట్లా. గురువు ఏం చేస్తాడు? యోపమా పుష్పం అని చెప్పి చూసారా, చాలా బాగుంది అది. ఎక్కడైతే అన్నిటినీ తప్పించి తన స్వరూపాన్ని దర్శనం చేయిస్తున్నాడు, అది జరుగుతుంటే అక్కడ దర్శనం చేయించుట అన్నది ఒక ఉపాధి ద్వారా జరుగుతుంది అనుకుంటుంటే, దర్శనం చేయటం ఎక్కడ జరుగుతుంది? ఎవరి వల్ల జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది అది? చెప్పండి. తనలో శాస్త్రం చెప్పినా గురువు చెప్పినా ఎక్కడ జరుగుతుంది? తనలో జరుగుతుంది. మనం ఆధ్యాత్మిక పీఠం అని చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి చెప్పుకుంటున్నాం. దైవము, శాస్త్రము, గురువు మూడు కలిపి ఆధ్యాత్మిక పీఠం అని చెప్పుకున్నాం. తన ఆధ్యాత్మిక పీఠంలో శాస్త్రమేమో బోధ చేసేది. దైవం అనే పదానికి కూడా ఎంత చక్కటి అర్థం ఉంటే, దైవం అంటే దేవుడు ముండాకుడు కంటే అర్థం కాకపోతే ఎట్లా? దైవం శబ్దానికి దివు క్రీడాదు తన ప్రవర్తన అని అర్థం. దైవము అంటేనే తన ప్రవర్తన. మన పిల్లల చుట్టూ దైవం అంటే ఇది మన పిల్లం, ఇది దైవం. క్రీడా విజిగీష వ్యవహార స్థితి ధృతి మద స్వప్న కాంతి గతి. ఇది సచ్చిదానందముల యొక్క ఆధారంగా ఈ ప్రవర్తన తనది. అన్న క్రీడ విజిగీష ఇక్కడ సచ్చిదానంద దర్శనం, స్మృతి సచ్చిదానంద దర్శనం, స్తుతి సచ్చిదానంద దర్శనంగా ఎప్పుడు చేస్తాడో ఇది ప్రవర్తన. ఎవరి స్వరూపం? ఇది ఆధ్యాత్మికం అవుతుంది, తనకు అవుతుంది అన్నమాట. దీన్ని బోధ చేస్తోంది శాస్త్రం. బోధ చేసేది ఇదేమో తనకు ప్రవర్తనలో తెలుస్తుంది. ఎంతవరకు చేశానో ఎంతవరకు చేయలేదు. అందుకని ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనం? చైతన్య ప్రకాశ నివాస విచారణ జ్ఞాన సమృద్ధి. ఈ ఉనికిని మన ప్రవర్తన అంటే ఉనికి దర్శనం ప్రవర్తన. దానికి ఏం చేయాలి? నీ చైతన్యవంతం చేసుకో. ఎక్కడ తిరిగినప్పుడు నేను ఉన్నా, ఉనికికి చలనం లేదు, ఉనికికి తక్కువ లేదు, లేమి లేదు. అది చైతన్యం చేసుకోవడం అంటే. ఇప్పుడు కూడా విషయం ఏం చేస్తుంది? మన లోకంలో ఎక్కడ పోతుంటే ఎవడో నెట్టేస్తుంటే మనం ఏం చేస్తాం? నెట్టివేస్తుంటే నెట్టివేయబడకుండా నిలబెట్టుకోవడానికి ఎట్లా ప్రయత్నం చేస్తామో అట్లాగే విషయం మనం చెలింపు చేయకుండా చేసుకోవడం అనే చైతన్యం. అది ఎంతవరకు చేశారో చూసుకోవటం ప్రకాశం. ఆ తర్వాత దానిలో నివసించి చైతన్యాన్ని ఉనికి చైతన్యాన్ని నిలుపుకున్నానా, విషయం ఎందుకు చెలింపబడ్డానా? ఉనికి చైతన్యంలో నివసించి చూడు, ఉండి మాట్లాడు. ఇది చాలా గొప్ప విశేషం. లేకపోతే ఏం తెలుస్తుంది? బయటదే కనిపిస్తుంది. అది ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మీరు ఇంటి కూర్చున్నారు, గబుక్కని ఇంటి నుంచి ఏదో వార్త వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? దీని ఇక్కడ అవతల బరేసి ఇంటికి పెడతారు. అంటే ఉనికి దర్శనం కాలేదు, దానిలో నివసించలే. అదే జనక చక్రవర్తి చేశాడు. జనక చక్రవర్తి ఎప్పుడు కూడా
ఫస్ట్ అవర్ పండితులు ఉంటారు, వాళ్ళు వంతులు చొప్పున ఒకళ్ళు ఒక ప్రవచనం చెప్తారు, ఆయన వింటాడు. ఆ సమయంలో ఎవడైనా ఏమన్నా అడ్డం వచ్చినా కూడా పొమ్మంటాడు అంతే. ఒకసారి వచ్చాడు, ఎవరో వచ్చి అయ్యా మిథిల దగ్ధమైపోతుందని కావాలని చేయించారు, వీళ్ళు చూపించారు అట్లా. మిథిల దగ్ధం అయిపోతుంది అన్నాడు. అంటే అతను ఏమన్నాడు, మిథిలా దహ్యమానం నమైకించి దహ్యం పొమ్మన్నాడు. మిథిల కాలువడిపోయినప్పుడు నాదేం కాలువడిపోలేదు, పొమ్మన్నాడు. చాలా మంచి విశేషం. మాకు 54 సంవత్సరాల వెనక ఒకసారి ఇట్లాగే గురుదేవుల దగ్గర కూర్చున్నప్పుడు, అప్పుడు మీరందరూ పుట్టారో కూడా లేదు తెలియదు, ట్యాంక్ బండు నీళ్ళు చీలిపోయి అంత నీళ్లు ఊళ్ళోకి వచ్చేసినాయని చెప్పి అంత పెద్ద గోల జరిగింది. రాత్రి 7 గంటల 6:30, 7 ఆ ప్రాంతాలకి గురుదేవుల దగ్గర కూర్చున్నారు. వారే మాటలు చెప్తున్నారు. ఎవరో వచ్చారు, ఇట్లా అయిపోతుందని, ఏం లేపా అన్నాడు. అంతే, ఏం లేదు పో అన్నారు. వాళ్ళు చెప్తున్నారు పోండి ఏం లేనట్టున్నారు. వీడు అట్ట కూర్చున్నాడు, చెప్తున్నాడు, పోయినాడు. ఇంకా 8 అయిపోయింది. అప్పటికి 8 అయిపోయిన తర్వాత అదే గంటన్నర అయిన తర్వాత ఇంటికి వెళ్ళమని పంపిస్తేవారు అనమాట. పంపిస్తే ఇప్పుడు ఊళ్ళోంచి వస్తుంటే ఇక మామూలుగా ఆ సమయానికి ఎప్పుడు వెళ్ళొస్తున్నప్పుడు తెలుస్తుంటుంది, రద్దీగా ఉంటుంది, ఊరంతా రద్దీగా ఉంటుంది, సాధారణ రద్దీగా ఉంటుంది. అంగళ్ళన్నీ మూసేశారు, ఎప్పుడు మనుషులు లేరు. ఏందో బయట కొత్తగా ఉందని వచ్చి మఠానికి వచ్చేటప్పటికి అప్పుడు చూసాం. అప్పుడు ఇదంతా ఇట్లా ఉండేది కాదు, ఇదంతా ఓపెన్గా బయటకు ఉండేది. ఇక్కడ వాళ్ళందరూ వచ్చి మఠం మీద ఎక్కి నిలబడారు. నీళ్ళు వస్తాయి, అక్కడ నీళ్ళు ఇక్కడ దాకా వస్తాయా? నివసించే చూడు ఎంత గొప్పగా చూపించారో ఆ దర్శనం. ఏం లేదు పోమన్నారు అంతే. మిథిలా దహ్యమానం నమైకించిత్ దహ్యం, ఏం లేదు పోమన్నారు అంతే. వారి దగ్గర దర్శనంలో ఇంకో మాట కూడా సరే ఎదిరింది. ఒకసారి వాడు చెప్తున్నారు, అప్పుడు అయితే రాముని గురించి దర్శనం చేయిస్తున్నారు. ఇది వాసిష్ఠ రామాయణంలో మాటలు చెప్తున్నారు. ఆ కుర్తుపోయే ముందు కాలికి ఏదో కొట్టుకునేటప్పటికి రక్తం వస్తుంది. వీడేం చేశాడు, ఆ మాటలకి అడ్డం వస్తుందని చెప్పేసి దీని మీద ఇంకో కాలు వేసి నొక్కి పట్టి కూర్చున్నాడు అంతే. 1.5 సేపు వారు చెప్పేశారు. ఇది కనిపించదు, ప్రపంచం కనిపించదు. అట్లా దర్శనం చేయించేవారు. అయిపోయిన తర్వాత లేచి వారు చూసి అదేవయ్యా అట్లా ఉండేదంతా అని అన్నారు. అప్పుడు చూసుకున్నాడు, వీడికి నొప్పి చినుకు కూడా లేకుండా. అది దర్శనం చేయించడం అంటే. నివసించ చూడు. నీ ప్రవృత్తి రాకూడదు, అదేందా? అది జ్ఞానం సమృద్ధి దాకా నీ ప్రవృత్తి రాకూడదు, నివసించ చూడు. ఇట్లా అభ్యాసం చేయిస్తుంది. ఈ విధంగా అభ్యాసం ఎట్లా చేయించా, క్రీడ నీ ప్రవర్తన ఎట్లా ఉంటుంది, ఇవన్నీ వీటిలందు అభ్యాసం చేస్తే అది దైవం. దైవం అంటే మనకేం తెలుసు, దేవుడు ఉన్నాడంటే పైన ఆర్సీసీ రూపు ఉంది అంతే. నీ ప్రవర్తనలో ఉంది దైవము ప్రవర్తన. చేత కాకపోతే శాస్త్రం చెప్పేది ఒకటి, మన ప్రవర్తన వేడిగా ఉంటే అప్పుడు గురువు ఏం చేస్తారు, సవరిస్తారు. ఇటువంటి నిదర్శనలో నిలబెట్టి చూపించినప్పుడు మనకి ఎట్లా ఉంటుంది, ఎవరైనా వచ్చారంటే అదే పీకుతోంది ఎట్లా పీకుతుందిరా, ఇదేవేహ తదముత్ర యదముత్ర తదన్విహ. తన దగ్గర ఎవరున్నారో, ఎవరి మీద మాట్లాడుతున్నారో వాళ్ళ దగ్గర కూడా వాడే ఉన్నాడు. వాళ్ళకి ఎవరికి ఎటువంటి అనుభవం రావాలని అనుభవం వస్తే ఉనికిని దర్శనం చేస్తాడో, చేయించేటటువంటి స్వరూపం సర్వత్ర వ్యాపించి వాళ్ళ దగ్గర ఆత్మభావంలో ఉండి దర్శనం చేయిస్తున్నటువంటి స్వామి నిండుగా కొలువై ఉన్నప్పుడు ఇంకొంచెం ఇతర చింతనకు రావాల్సిన అవసరం నీకు ఏముంది అసలు చెప్పు? ఇతర చింతన రావాల్సిన అవసరం ఏముంది నీకు? ఈ దర్శనం చేస్తారు గురువు. లోకం అంతా అదే చేయిస్తున్నందువల్ల అనుభవం, దాంతో ప్రేరణ లేకుండా నీకు కలిగిందే తీసుకున్నావు నువ్వు.
అన్నీ చేయించింది అదే. అర్థమైందా? నీ ప్రవృత్తిలో కూడా చేయించింది, నీ భ్రాంతిలో కూడా చేయించింది అదే. దాన్ని దర్శనం చేయిస్తాడు గురువు. మరి ఆ గురువుతో నీ ఇష్టం వచ్చినట్టు నీ ప్రవృత్తితో ఒక మాట అన్నావు అనుకోండి, అప్పుడు ఎవరిని అన్నావు? అప్పుడు ఆ గురువుని అన్నావా, తన గ్రహింపనన్నాడా? చెప్పండి, నింద ఎవరికి? గురువు దగ్గరే ఓర్చుకోలేకపోతే, గురువు దగ్గరే సంశయం వచ్చినాయి, గురువు దగ్గరే అపోహ వచ్చినాయి, గురువు దగ్గరే భ్రాంతి వచ్చినాయి, గురువు ఎందే అపనమ్మకం వచ్చినాయి, అప్పుడు ఏమవుతుంది? మాట వదిలిందేమో గాలిలోకి వెళ్ళిపోయింది, అపనమ్మకం తన దగ్గర ఉండిపోయింది. ఈ మాట ఒక గురువు దగ్గర కాదు, మనం గుర్తించవలసింది. గురువు ఎట్లా ఉంటుందంటే, గురువు దగ్గర తాను ఎంత పరిశుద్ధంగా ఉంటాడు, ఎప్పుడు కూడా అక్కడ సంశయించడం అనే మాట లేకుండా చేస్తే, అప్పుడు లోకంలో అక్కడ సంశయించడం లేకుండా ఉండటం అనేటటువంటిది సర్వత్రా దర్శనం చేస్తాడు. గురువు అనే శబ్దం ఎటువంటిది? గ్రహింపు, వ్యక్తీకరణకు మంచి అభ్యాసం అది. అక్కడ ఎప్పుడూ కూడా అన్యభావం రాకూడదు, ఉండకూడదు. తన ప్రవృత్తిలో అన్యంగా తోచినప్పటికీ కూడా అది జరగదు, కాదు. ఒకవేళ అట్లా అయినప్పటికీ కూడా దాంతో మనకేం సంబంధం లేదు, నాకేం సంబంధం లేదు. గురువు చెప్పింది కరెక్ట్. ఆ గురువు చెప్పింది కరెక్ట్ అనే మాట ఆయన వాక్కుతో పోల్చుకుని కాకుండా తను అభేదంగా చూచినప్పుడు దర్శనం చేసినటువంటి దర్శన స్వరూపం. పొల్లుపోయి అనటానికి తనకు అర్హత లేదు. అర్హత ఉందా? ఆత్మవంచన. ఇది గురువు దగ్గరే అభ్యాసం చేయలేకపోతే ఇంకా లోకంలో ఎటు చేస్తాడు? లోకంలో అప్పుడు అంత దానివల్లే వచ్చింది అంటాడు. దానివల్లే వచ్చిందంటే తన తప్పుతో తెలియదు. అదే ఇవనే గురువు అన్నని ఎవరో కాదు, గురురీతి అధిక. అధిక అంటే ఎక్కువ అని అర్థం కాదు, ధారణ స్వరూపం. గురువు అనేది తనకు ధారణ స్వరూపం. ఆ మాటకు వస్తే బయటది కూడా ధారణ స్వరూపం. గురువుకు బయట దానికి చిన్న తేడా ఉంటుంది. ఏమిటంటే గురువు ఎందుకు ఎట్లా ఉంటుందంటే అది సిద్ధస్వరూపం. గురువు సిద్ధస్వరూపము. అక్కడ ఏమొస్తుందో ఆ సిద్ధస్వరూపమని దర్శనం చేసి తనకు ధారణ చేసినప్పుడు సిద్ధస్వరూపం యొక్క ధారణ స్వరూపం. ఆ ధారణ స్వరూపం ఏం చేస్తుందంటే తన సిద్ధ స్వరూపాన్ని తనకు చైతన్యవంతం చేసి అందిస్తుంది. అట్లాగే ఆలయంలో గుడి పోయినాం అనుకోండి, అక్కడేం తప్పు లేదు, స్వామిలో తప్పు లేదు. ఆలయంలో చాలా ఉంటాయి, తప్పులు ఉంటాయి, ఆ స్వామిలో తప్పు లేదు అని అక్కడ అభ్యాసం చేస్తాం. అదేమో చైతన్య, అదేమో శిలా విగ్రహం, కదలదు. గురువు కదిలే దైవం, ఆ తేడా. అట్లాగే బయట ఉన్నాయనుకోండి, అవన్నీ కూడా ఎటువంటివి? అవి కూడా తనకు అక్కడ ఏదైనా తప్పు దర్శనం చేసామనుకోండి, అవి తప్పు అన్నాం అనుకోండి, అక్కడేం లేదు. తప్పు అని అన్నది తన దర్శనం, తనలో ఉన్నది. తనకు తప్పు అన్నట్టు ఉన్నప్పుడు తన మనస్సు ఏ రూపంలో వచ్చింది? తప్పు అనే రూపంలో వచ్చింది. చూడండి, ఈ తప్పు అని దర్శనం చేయటానికి ఒక గురువుకే అధికారం అంటే ధారణ స్వరూపం. శిష్యుడిని సవరించడానికి నువ్వు ఎట చేసావో అది చూపిస్తారు. అది శిష్యుడు తప్పు చేశాడన్న స్వరూపాన్ని తాను దర్శనం చేసి చెప్పేటప్పుడు శిష్యుడు దాన్ని అనుభవించాడు. ఎట్లా చేస్తాడు? తీసి ఎత్తి చూపిస్తాడు. చేసి అప్పుడు తనతో సమానమైన రూపాన్ని ఇవ్వటానికి తీసుకున్నటువంటి స్వరూపం. లోకంలో అది ఇట్లా ఇది ఇట్లా అని అనుకున్నావు అనుకోండి, ఏదో ఉంటే నీకేం లేదు కాదు. నువ్వు చూసినది అవతల వాడెట్టనుకున్నాడు, వాడిని బంధించేది వాడు అనుకున్న స్వరూపమే కానీ నువ్వు అన్న స్వరూపం కాదు. అదొందా అంటే ఈ తేడా మనం గుర్తించాలి. గుర్తించకుండా సెన్సింగ్ అనేది ఇది పరమరహస్యం, చాలా రహస్యం. ఒక చోట ఒకటి తీరుగా, ఇంకో చోట ఇంకో తీరుగా అట్టవుతుంది. వాడి దగ్గర ఒక తీరు, దేవుడి దగ్గర ఒక తీరు, గురువు దగ్గర ఒక తీరు. నేనేమో నువ్వు మామూలుగా గొప్పగా చెప్పుకుంటావు, వాళ్ళేమో కాదంటావు అని ఈ విధంగా లోకంలో ఈ స్నింపులాగా మనం మాట్లాడితే గురువు దగ్గర పోవడానికి మన అర్హత కాదు.
గురువు ఎటు చెప్పినప్పటికీ కూడా తప్పు కాదు అని మనకు తెలియాలి. ఏం మాట్లాడినా తప్పు కాదు తెలియాలి. ఆయన పలకరించడమే మనకు చాలా గొప్ప విశేషం. అన్నంతగా ఉన్నప్పుడే అనన్యభావం అంటారు. అనన్యభావం అనే మాటకి అనన్యం అంటే అన్యం లేనటువంటిది. గురువు అన్య స్వరూపం కాదు. అక్కడి నుంచి వచ్చేది ఏముందో తాను సరే అన్నంత వల్ల తాను తన గ్రహింపును తాను నిలుపుకుంటుంటాడు. విషయాత్మకంగా చెప్పేటప్పుడు తీరు వేరు ఉంటుంది. శిష్యుని చేయించాలంటే గురువు యొక్క స్వరూపం చాలా గొప్ప విశేషం. సామధాన భయ దండోపాయాల్లో ఏదో ఉపాయం చేస్తూ ఉంటాడు. ఒక ఉపాయంలో చేస్తున్నటువంటి ఒక మాటను పట్టుకొని అది తన స్వరూపం అని, గురువు యొక్క స్వరూపం అని నువ్వు అనుకుంటే తప్పకుండా నువ్వే తప్పు చేసుకుంటావు. ఇది పరమ రహస్యం. ఈ భగవద్గీత చూపిస్తుంది. భగవద్గీత మొదటి నుంచి వరదాకా తన దర్శనాన్ని ఎట్లా చూపిస్తుందంటే మాం అహం మమ మే అనే పదములు చూపిస్తుంది. అహం నేను, మా నన్ను, మే నాకు అని చూపించడంలో ఆ పదములన్నీ కూడా అది ఎవరో భగవంతుడి యొక్క స్వరూపం కాదు, నీకు దర్శన స్వరూపాలు. గురువు అందించేది కూడా అది గురు శిష్య సంవాదమా లేక నరనారాయణుల సంవాదమా? అట్లాగే గురువు దగ్గర కూడా గురు శిష్య సంవాదం ఎట్లా ఉంటుందంటే తన రూపాన్ని మనకిచ్చేస్తారు, దర్శనానికి ఇస్తారు. ఎట్లా ఇస్తాడు? ఏ రూపంలో చూసినప్పటికీ కూడా నువ్వు ఎట్లా దర్శనం చేస్తావు? అది నాకు మా లోకంలో మామూలు నాకు ఆశీర్వాదం, తిట్టిన ఆశీర్వాదమే. మొన్న ఒకసారి ఎవరో ఎమ్మెల్యేని చంద్రబాబు తిట్టాడో ఏదో అయింది అనమాట. అతను చెప్పుకుంటున్నాడు, తిట్టినా మేము ఆయనకి బద్ధులమై ఉంటాం. ఎందుకుంటాం? పార్టీ దృష్టితో అది ఎంతనగా చిత్తశుద్ధి ఎంతనా కానీ అక్కడ కూడా ఉంటుందనే మాట విన్నాక అనిపించింది. అట్లాగే అటువంటిది గురువు ఎందుకు తిడతాడు? గురువు ఇంకో మాట ఎందుకు అంటాడు? గురువు వేరుగా మాట్లాడినట్టుగా అందరు నువ్వు ఎట్లా అనుకుంటావు? అది చాలా తప్పు. ఇది పరమ రహస్యం. ఎత్తడంతోనే స్వామి నేను ఎట్లాగో నువ్వు అట్లాగో అని ఎప్పుడైతే చెప్పేశారు కనుక నేను నా దర్శనంలో ఎట్లా ఉందో నువ్వు అట్లాగే దర్శనం చేయి అన్న స్వరూపాన్ని అందించడానికి మనకు ప్రయత్నం చేస్తున్నటువంటి గురువుని దూరం చేసుకున్నాం అనుకోండి. ఆ మాటకు వస్తే లోకం అంతా కూడా బయటదంతా తను కల్పించుకున్నాడు కనుక తనకు గురు స్వరూపమే, తన గ్రహింపు స్వరూపమే, తన వ్యక్తీకరణ స్వరూపమే బయటదంతా కూడా. ఆ భ్రాంతి మనకు తొలగాలంటే భ్రాంతి గురువు దగ్గరే మొదలైతే ఇంకెట్లా పోతుంది? కనుక ఎప్పుడూ కూడా ఉండకూడదు. గురువు దగ్గర అద్వైతం కూడా చూపించకూడదు. అద్వైతం అంటే నువ్వు నేను ఒకటే అన్నట్టుగా కూడా కాకూడదు. దేహం విడిచిపెట్టినప్పుడు గురువు దేహం విడిచినప్పటికూడగా ఇప్పుడు దేహం గురుదేవుల దేహం చాలించి 51 సంవత్సరం అయినా గురువు ఎప్పుడు కూడా మనకు అద్వైత స్వరూపం కాదు. ఆయన గురువు విత్తనం వేస్తే దాన్ని చెట్టుగా ఎన్నో విషయాల్లో మనం చెప్పుకున్నాం, బాగా ఉండొచ్చు. కానీ ఏమైనా ఆ విత్తనం ఏది? నేను చెప్పాననుకుంటే ఎట్లా ఉంటుంది? అహంకరించావు అనమాట. నువ్వు గురువు కాలేవు, నువ్వు ఇంకోటికి బోధ చేయలేవు, నీకే బోధ చేయలేనప్పుడు అవతలవాడికి ఏం చేస్తావు? నీ గ్రహింపు నీకు చెడితే నీకు అవతలవాడికి ఇంకేం చేస్తావు? శాస్త్రమే గ్రహిస్తావు, అవతల బోధ మాత్రం ఎట తీసుకుంటావు? నీ బోధ ఇంకోటికి ఎక్కడ ఇగులుతావు? నీకే తీసుకోలేకపోతే తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం. అందువల్ల పరమరహస్యం అనే మాటలో గురు శిష్య సంబంధంగా పరమరహస్యం, ఇంకా చెప్పినటువంటి ప్రతి బోధ కూడా పరమరహస్యం. అంతా కూడా మమ మే నా బోధ నేను యొక్క బోధ. శ్రీమద్ భగవద్గీత ఉపనిషత్తులు మొత్తం కూడా నేను యొక్క బోధన లేకపోతే కృష్ణుడు బోధన. అవతార విశేషం చేత శ్రీకృష్ణుడు. భగవద్గీతలో ఏమనుంది? శ్రీ భగవాను వాచ
భగవాన్ గాయతి ఇది భగవద్గీత. అవుతుందా? భగవద్గీత శబ్దానికి నిర్వచనం భగవాన్ గాయతి, భగవంతుడు చెప్తున్నాడు. భగవంటే శక్తి, జ్ఞాన, తేజో, వీర్య, బల, ఐశ్వర్యములు పుష్టిగా కలిగిన, అది కూడా దీనిలో వచ్చింది. ఉనికితో ఈ సచ్చిదానంద రూపములతో ఇది చేసిన తర్వాత అప్పుడు తాను భగవాన్ అప్పుడు ఇది దైవం అవుతుంది. ఇది పూర్ణ స్వరూపం. తనకు అధిష్టానంగా, అధిష్టానం అంటే స్థిరమైన ధారణగా తనకు ఉంది. స్థిరమైన ధారణగా ఉందని మాట మనకు చూపించింది ఎవరు? గురువు చూపించారు, దర్శనం చేసి చూపించారు. శాస్త్రం చెప్పింది అర్థం కాదు. నీ ప్రవర్తనలో నువ్వు నీకే చూసుకోవటం నీకు చేత కాదు. శాస్త్రాన్ని ప్రమాణంగా చూపించుకుంటే నేను ప్రవర్తింపచేసి చూపించినటువంటి గురువుకే వేరేగా మాట్లాడి నువ్వు ఆ విధంగా అట్లా చేసావు, ఇది ఇట్లా చేసావు, అట్లా ఉంది, ఇట్లా అయింది ఒక మాట అన్నావంటే అయిపోయింది. నీ గురువుని నేను తెలుసుకున్నావు అంటే నువ్వు గురువుని ఇంకా నిలబెట్టుకోలేవు. వేరే విధంగా ఇది గుర్తించకుండా, తనలో ఈ ప్రవృత్తిని గుర్తించకుండా ఎన్ని విధాలుగా సమ్మతంగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేసినా ఇది బ్యాక్లాగ్ వెనకాల ఉండే ఉంది. ఆ ప్రవర్తన ఉంది, ఆ ప్రవర్తనకు ఉంటుంది. అది క్షాళన చేసుకునేంత వరకు కూడా, పూర్ణంగా క్షాళన చేసుకునేంత వరకు కూడా తాను గురువును దర్శనం చేయలేడు. మాట చెప్పుకుంటాం, గురువు తనకు దర్శన స్వరూపం, గురు దృశ్య స్వరూపం కాదు. గురువు దృశ్య స్వరూపంగా ఉన్నటువంటి స్వరూపం నీకు దర్శన స్వరూపాన్ని అందిస్తారు కనుకనే గురువు యందు అద్వైతం. గురువు దర్శన స్వరూపం అన్నాడు, దృశ్య స్వరూపం కాదు. అందువల్ల ఇది పరమం గుహ్యం. దీన్ని ఎవరు చెప్పాలి? మద్భక్తేషు అభిదాస్యతి. నన్ను సేవించేవాళ్ళు అంటే ఎట్లా ఉంటుందో వచ్చేవారు మళ్ళీ చెప్పుకుందాం. చెప్పండి. ఇమం పరమం గుహ్యం మద్భక్తేషు అభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయ. అసంశయ అని వస్తుంది. మామే వైష్యత్య సంశయ. ఓం తత్ సత్.